शिवाय गुरवे नमः। 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 సరే, రాముని వారు అడిగారు, మహర్షి ఇవన్నీ కూడా పూర్వస్మృతి ఉంటుందా బ్రహ్మదేవుడికి వీళ్ళకి, మనుష్యుడు ఈ జన్మలు అవన్నీ కూడా. కాబట్టి పూర్వ కల్ప వాసనాజన్యమకు హిరణ్య గర్భ అహంభావ అనే స్మృతిచే దేహాదిలోకింత ఉండవచ్చనే అనుకున్నా కూడా అవన్నీ కేవలము అజ్ఞానుల కోసం మాత్రమే. కాబట్టి అక్కడ ఏదో ఉంది అది ఉందని అజ్ఞానుల కోసం, దేనికి? అనాది సిద్ధమగు కర్మ మార్గం యొక్క ప్రవర్తనము కొరకై ఇతరుల బుద్ధిని అనుసరించి సంహితా విభాగం అంటే కర్మకాండ విభాగంలో ఇది బోధించబడింది. అది మధ్య మార్గ పాఠ్యాంశమే గాని అంతిమ వేద సారం కాదు. తత్వవేత్తల యొక్క దృష్టి అందు ప్రజాపతికి పూర్వస్మృతి అనే ప్రసంగమే లేదు. కాబట్టి అవన్నీ చెప్పట్లేదు నేను, ఎందుకంటే అదంతా అనవసరం. మీకు సాధననే ముఖ్యం. కాబట్టి సాధనకి అవసరమైనవే. కాబట్టి ఇవన్నీ ముందరుందా సృష్టి, నేను ముందు పుట్టానా లేదా, నా కర్మలు ఉన్నాయా లేదా, మీకు అవసరం లేదు. కర్మలున్నా ఏం చేస్తారు? పూర్వకాలం రాజుగారు అని చెప్పి ఇప్పుడు అట్లా కత్తిపుచ్చు తిరుగుతారా? తిరగరు కదా. పూర్వజన్మలు అదేంటి నాడీ జ్యోతిష్యం లేదని చెప్పారనుకోండి, అలా కూర్చుంటారా? బిచ్చగాళ్ళని అడుగుతారా? కాబట్టి పూర్వజన్మలో ఏదైనా ఇప్పుడు దాంతో సంబంధం ఏమన్నా ఉందా? అలా ప్రవర్తించే వీలే లేదు కదా. ప్రవర్తించగలరా? అదే పది జన్మ అంటే అలా చేయగలరా? కాబట్టి ఎందుకంటే పూర్వజన్మ తెలుసుకోవడం ఎందుకు? బాధ ఏదో రాజుగారో రాణిగారో అంటే కొంచెం ఫీల్ అవ్వచ్చు, కానీ అలా ఫీల్ అయినా చేసేదేముంది? అదేదో తాతల నేతలు తాగారని మీరు అనుకుంటే మటుకు ఏమైనా ఉపయోగం ఉందా? నెయ్యి తాగితే పోతాడు. అప్పుడు వాళ్ళ ఇది కాబట్టి అప్పుడు స్వచ్ఛమైన నెయ్యి తాగారు వాళ్ళు అన్నాడు. వాడు బానే ఉన్నారు, 100 ఏళ్ళు బతికారు నెయ్యి తాగి. ఇప్పుడు నెయ్యి తాగితే అందుకని మితంగానే ఉండాలి. అంతేగాని వేసేసుకుని పోసేసుకుని ఆహా నేతలు తాగేశారు అనుకోండి, ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగుతాడన్న సామెత కొంతమందిని ఉద్దేశించి అంటారు కదా. ఏముంది వీడికి ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగేస్తాడండి, ఫ్రీగా వచ్చిందిగా అని అంటారు. ఫినాయిల్ తాగుతుంటాడా? అందుకని ఫ్రీగా వచ్చిందని ఏది వాడినా గోవిందే. గోవింద అంటే పోతాడని ఉద్దేశం కాదు, అనుభవిస్తాడని. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం అజ్ఞానులు, కర్మ మార్గం. చాలాసార్లు చెప్పుకున్నాం, శాస్త్రంలో కొన్ని చెప్పాడు ధర్మాలకు, కొన్ని ఇవి అనుష్ఠానాలు చేయాలన్నాడు అంటే మరి వాడు బ్రహ్మం పొందకపోతే మరి అటు కాకుండా ఇటు కాకపోతే ఎక్కడ పోతాడు? అనుభవిస్తాడు. ఎటు పోతాడంటే ఏదో నిజంగా స్వర్గాన్ని కాదు, వాడు బాధలు అనుభవిస్తాడు. అందుకని కరుణతోటి ఆ బ్రహ్మదేవుడు అంటే ఈ బ్రహ్మం అనండి. శాస్త్రాన్ని కొంత ఇది చేసి చెప్పారు. ఒరే కనీసం ఇలా అన్నా చేయరా, ఓ ఏకాదశో ఎందుకు పెట్టారు? ఏకాదశులు, వ్రతాలు, నోములు పనులకు పెట్టారా? అలా ఏం పెట్టలేదు. ఒకటి నిర్దిష్టంగా మనకి చెప్పారు ఇవి అలా అంటే, వీడు రోజు లేచింది మొదలు తినటం, సంపాదించడం, పక్క వాళ్ళంట ఇవే తప్ప వీడికి ధ్యాస ఏది? ఏదో పూజ అంటే ఒక గంట సేపు టకటక టకటక చేసేస్తాడు, అయిపోతుంది, అమ్మయ్య అయిపోయింది. లేచేటప్పుడు అనరండి అమ్మయ్య అని, వాళ్ళకి అయింది అనకపోయినా అమ్మయ్య అనుకుంటూ లేచి టీ తాగేస్తాడు. అబ్బా
అనుకోరు కదా, రోజు అనుకోకపోయినా అనుకుంటారు. మీరందరూ అనుకున్న వాళ్ళే అనుకుంటా. కాబట్టి అప్పుడు అది పూజ అయిందా? కాబట్టి ఒరే అలా కాదురా, కాబట్టి కనీసం ఈ వ్రతం చేసుకో, ఇది చేసుకో, ఈ ఏకాదశి ఉపవాసం చెయ్యి. ఏకాదశి ఉపవాసం అంటే మళ్ళీ ఎన్ని ఉన్నాయి కదా, పొద్దున్న నుంచి వేయటమే పని కదా. సరే, ఎవరి ఇష్ట ప్రకారంగా వాళ్ళు చేస్తూ ఉంటారు అనుకోండి, ఇలా రకరకాలు. అంటే ఆమె పెట్టింది ఎందుకు అంటే, ఒరే ఒక్కరోజన్నా నా కోసం కేటాయించిరా, నీ కర్మలు ఏవో తీసేసి కాస్త నిన్ను మంచివాడుగా చేస్తాను అని పెట్టబడినవే. అట్లీస్ట్ వాడు తరిస్తాడు, కనీసం ఒక్క రోజైనా, ఆ వ్రతం చేసే రోజైనా కాస్త నిష్టగా దేవుడికి ప్రార్థన చేస్తారంటే ఎక్కడ చేస్తారండి? వ్రతం పెడితే ఎంతమంది నిష్టగా చేస్తారు? అంత నిష్టగా చేస్తే చారుమతి లాగా జరిగేది కదా. వ్రతం రోజు కూడా ఏం వస్తాయి, ఏం లేదు, బంగారం కొన్నాయి లేదు ఈసారి. ఏదో ఉన్న చీర కట్టుకున్నా కొత్త చీర కొనలేదు. ఎన్ని కదా. ఎప్పుడు వ్రతం అయిపోతే ఎప్పుడు నైవేద్యాలు తినాలి, స్పెషల్స్ చేసుకుంటాం కదా మరి ఆ రోజు. ఇలా పండగలకి వాటికి అన్నిటికీ బుద్ధి ఎలా మారిపోయింది అంటే, అది అసలు ఎంత ఒక నిష్ట. మడి ఆచారాలు ఎందుకు పెట్టారు? మడి ఆచారం కేవలం బ్రాహ్మణులకే అని విధించలేదు, ఒక వ్రతం అది చేసినప్పుడు వాళ్ళకు కూడా విధించబడింది. అలా నియమ నిష్టలు పాటించమని చెప్పారు. ఎందుకంటే అంత కలగాపులగంగా ఉంటారు, కనీసం వ్రతం రోజైనా దీక్షగా ఉండరా, శుభ్రమైన, అందుకని కొత్త బట్టలు పెట్టారు. అసలు అయితే కొత్త వస్త్రం ఏమీ లేదు, ఎందుకంటే ఇల్లంతా కలగాపులగంగా చేస్తారు, ఆచారాలు వ్యవహారాలు పాటించరు, కాబట్టి నూతన వస్త్రానికి పసుపు పెట్టేస్తే ఏ దోషం ఉండదని ఆ రోజు వ్రతానికి కొత్తవి కట్టుకోమని చెప్పారు. అయితే నూతన వస్త్రాల ప్రసక్తి లేదు మామూలుగా. ఆ రోజు కొంచెం పవిత్రంగా ఉండడానికి అట్లా కొన్ని చెప్పారు. కాబట్టి ఈ విధంగా శాస్త్రం అత్యంత అంటే బ్రహ్మమే, శాస్త్రంలోంచి ఆ కొన్ని విభాగాలను తీసి వీడికి అందించింది. ఒరే ఇలా చేయరా, అలా చేయరా, తరిస్తావురా, కనీసం మంచి జన్మ వస్తుంది. చెప్పాను కదా, ఏసీలో పశు జన్మ వచ్చింది అనుకోండి, ఎంత హాయి, ఉత్తమ జన్మే కదా. కాదమ్మా. అమెరికాలో పుట్టచ్చు. అమెరికాలకి, అమెరికాలో పెట్టివి చాలా రకాలు ఉంటాయి. మనకి ఇక్కడ పెట్ అంటే ఒకటి డాగు, ఎక్కడన్నా ఒక చోట క్యాటు కదా, కొంచెం కొంచెమే ఉంటాయి. అక్కడ ఏదైనా పెట్టే. చూడండి, ఏసీలో ఉంటాయి, మరి ఉత్తమ జన్మ కాదది? కాదా? కాదమ్మా, ఓ నేను జంతువేనమ్మా. ఇందాక అసలు అది ఉత్తమ జన్మలు అనుకున్నా కదా. రోడ్ల మీద తిరిగే బదులు ఏసీ ఇంట్లో ఉంటుంది, చక్కగా టైం ప్రకారం పెడతారు, షికారు తీసుకెళ్తారు, పేరు పెట్టి పిలుస్తారు కదా, నామం వస్తుంది దానికి. అప్పుడు రోడ్డు మీద కుక్కకి పేర్లు ఉంటాయా? వాళ్ళకి కుక్క అంటే కోపం వస్తుంది. మగ కుక్క అయితే సన్ అనాలి, వాళ్ళ పేరు చెప్పి సన్ అనాలి, లేకపోతే మై డాటర్. వాళ్ళు అలా పెంచుకుంటారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు అలాగా, వాటికి దుర్గానే వేసి పెడతారు. అది దుర్గానే తప్ప ఎందుక, అన్నంలో దుర్గానయ్యే వెయ్యాలి దాన్ని, వేరే నెయ్యి వేస్తే అది ఎందుక. ఉన్నాయి, నేను చూశాను, వాళ్ళు చెప్తూ ఉంటారు, చాలా ఆనందంగా చెప్తారు. అంటే ఆ పెంచిన మమకారం చూసారా. మరి అట్లా దొరుకుతుందా? మీరు మీ పిల్లలకి దుర్గానే వేసి పెడతారా? నోరు మూసుకున్నది తిన్నట్ట. ఏదో చిన్నప్పుడైతే సరేలే అని వాడు తినడం తెచ్చిపెట్టు, పెద్ద అయ్యాక ఇంత తిల్లు అది మానే అంటారు. కానీ దానికి చూడండి, పాపం అది తిందు. కొంతమంది నోట్లో పెడతారు, అది నోట్లో పెడితేనే తింటుంది. అవును, అన్నం కలిపి నోట్లో పెడతారు, నేను చూసా కదా, లేకపోతే తింటది. అందుకని అది ఇంట్లో వదిలేసి వెళ్తే ఏం చేస్తుంది? కట్టెలన్నీ చింపి పారేస్తుంది, సోఫాలన్నీ పాడు చేస్తుంది. కోపం దానికి, ఇంట్లో వదిలేదు. మరి ప్రతిసారి సంకలో పట్టుకుని వెళ్ళలేరు కదా, ఎవరింటిగా ఫంక్షన్కి వెళ్ళాలంటే దాన్ని తీసుకెళ్లి ఊరుకుంటారా? అందుకని దానికి కోపం వస్తుంది.
అంతే. వచ్చేసరికి ఇష్టం కాబట్టి ముద్దు, అంతే కదా. పిల్లలు అల్లరి చేస్తే ముద్దుగా ఫోన్లే పగలు పెడితే పగలు పెట్టాడు అంటారు. చూడండి మరి అది ఉత్తమ జన్మ కాదంటారే, అయినా కాదా? ఏంటో మరి ఇన్ని రోజులు నేనైతే ఆహా ఎంత బ్రహ్మాండం కదా అనుకున్నా కాదు కదా. స్పెషల్ బిస్కెట్లు వాటికి ఇప్పుడు డ్రెస్సులు కూడా, బెడ్స్. మరి చూడండి ఎంత హాయి. పెద్ద అయ్యాక ఉద్యోగం చేయాల్సిన ఆవశ్యకత లేదు. ఉద్యోగం చేయాలా? అక్కర్లేదు కదా. లేదు గారు. ఆస్తులు సంపాదించుకోవాలి ఏమీ లేదు. జల్సాగా బతికిన నాళ్ళు వాళ్ళ దగ్గర ఉండొచ్చు. వాళ్ళే తీసుకుపోతారు, వాళ్ళే ఖర్చు పెడతారు. మెడకు ఇది పెడతారు, బంగారు గొలుసు పెడతారు పెట్టేవాళ్ళు కదా. మరి కాదంటారే, ఏమిటో మరి. నాకైతే సంస్కృతం కాలేదు, అది మంచి జన్మే అంటాను. ఉత్తమ జన్మ మానవ జన్మనేనమ్మా, ఏది కాదమ్మా. అది కాబట్టి ఇక్కడ ఆయన చెప్పాడు అజ్ఞానుల కోసం ఈ యొక్క కర్మ మార్గం దాని గురించి చెప్పారు, అంతే తప్ప అదేమి ఇది కాదు. ఒకవేళ అదే అయితే శంకరులు ఇన్ని అద్వైత గ్రంథాలు రాస్తారా? రమణ మహర్షి అంటాడా? రమణ మహర్షి చెప్తాడా? సుమ్మ ఈ నోరు మూసి కూర్చోని. చెప్పరు. కాబట్టి అవన్నీ కూడా అజ్ఞానులు, అంటే ఎవడైతే నేను 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 నాది నాది నావి నావి అంటూ ఉంటాడో వాళ్ళ కోసం అట్లీస్ట్ మరి తరించాలి కదా. వాడు స్వార్థంతో అయినా కనీసం కదా ఏదో దైవభక్తి, కథ దానాలు ధర్మాలు చెప్పారు కదా. ఒకడికి రుణపడితే మరుజన్మలో వాడికి చెప్పులు ఇది చేసేట, వాడి చర్మాన్ని వలిచి చెప్పులు కుట్టించేది ఇది ఉంటుంది. అందుకే ఎవరికి రుణపడకూడదు మనం. నేను ఎందుకు పదే పదే చెప్తాను, రుణపడకూడదు ఎప్పుడు ఎవరికి కూడా. కాబట్టి ఏదో ఒక రకంగా మనము వాళ్ళ రుణం తీర్చుకోవాలి. జన్మరాహిత్యానికి ప్రయత్నం చేస్తున్నాడు, అసలు రుణపడకూడదు. అర్థమవుతుందా ఎందుకు చెప్తున్నాను? కాబట్టి ఎప్పుడు అది మంచిది కాదు. గురువు రుణం తీర్చుకోలేరు కాబట్టి సేవ చేయాలి. సేవతో తప్ప రుణం మీరు తీర్చుకోలేరు. అది ఒట్టిగా ఆయన అందులో వేస్తాడు ఆ అకౌంట్లో, అంతే. గురు రుణం అది బోధ చేశారు కాబట్టి ఆచరణలో పెడుతూ. ఇంకా వేరే ఏమి గురువుకి నువ్వు సమర్పించగలవా? లేవు కాబట్టి తన్మన్ ధన్ అన్నట్టుగా కష్టం కదా ధన్ను. అందుకని సేవ చేయాలి, తనతో మన్నుని పెట్టుకుని సేవ చేయాలి. కాబట్టి అప్పుడు మీకు ఆ జ్ఞానం అనండి. ఇంకా సరే ఏది సిద్ధించాలో అవి సిద్ధిస్తూ ఉంటాయి. ఆ రుణం తీర్చుకోలేరు కాబట్టి. మిగతా అంత ఎవరితో అయినా సరే రుణం ఎప్పుడు ఉంచుకోదు. అది చాలా భయంకరం. మీరు చాలా పర్వాలేదు అనుకుంటారు, ఎప్పుడు కూడా ఒకళ్ళ రుణం ఉంచుకోదు. అది తల్లిదండ్రులైనా సరే ఎవరిదైనా సరే. వాళ్ళు తర్వాత ఆస్తులు ఇస్తారా పోతారా మాకే కదా పెట్టేది అన్న భావన కూడా ఎప్పుడు మంచిది కాదు. కాబట్టి ఆ రుణము అనేది ఆ శాస్త్రంలో చాలా చెప్తాడు రుణం గురించి. అంటే ఎలాంటి జన్మలు వస్తాయి నీకు ఆ రుణం ఉంటే? శత్రువులే కొడుకులుగా పుడతారని చెప్పలేదు. అంటే రకరకాలుగా ఉంటుంది శాస్త్రంలో. ఎందుకంటే ఏది రుణం అని చెప్పగలుగుతారు? పొట్టిగా కూర్చుని పక్క వాళ్ళతో పని చేయించుకోవడం కూడా రుణమే, బాగా గుర్తుపెట్టుకోండి. మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఏదో చిన్న చిన్న పనులు వాళ్ళు చేస్తే సరే, అంతేగాని వచ్చారుగా ఏంటి శుభ్రంగా తింటున్నారు కాబట్టి మన పని చెబుదామని చెప్పి మన భావన. అలా పనులు చెప్పినా దోషమే. సహాయం వాళ్ళు చేయొచ్చు, చేయించుకోవచ్చు, అందులో దోషం లేదు. ఒట్టి కూర్చున్నాడుగా పని చెబుదాం ఉండు అంటే అది మీరు దోషం కదా భావన. కాబట్టి మనము ఎంత స్వచ్ఛంగా ఉండాలో అర్థం చేసుకోండి. ఇప్పుడు
అంత దోషం. వాళ్ళ ఇంట్లో ఉండాల్సి వచ్చి తింటున్నప్పుడు అక్కడ పని చేసి తీరాలి, అంతేగాని నేనేం చెయ్యను అనకూడదు. తింటున్నారు కదా వాళ్ళ ఇంట్లో కూర్చుని, తింటున్నప్పుడు ఒంటిగా తిని కూర్చుంటే ఎట్లా? ఒంట్లో వాళ్ళది అది వేరే విషయం. అందుకే పూర్వకాలం వాళ్ళు ఈ రోజు ఇప్పటికంటే ఆ కాలం వాళ్ళు ఉంటే 70-80 వాళ్ళు ఒట్టి కూర్చుంటారంటే ఒకరి ఇంటికి వస్తే ఏదో వచ్చి చేస్తారు వాళ్ళు. మనం ఏమంటాం, వాళ్ళకి అలవాటు అయిపోయిందిలేండి పని చేసాం. సరే ఆ వాళ్ళది ఏది ఉన్నా సరే వాళ్ళు అలా కూర్చోకపోవడానికి కారణం మామూలుగా శాస్త్రం ప్రకారం ఆలోచిస్తే రుణం. ఏమంటే రుణం ఉంటేనే వాళ్ళు పని చేస్తారేమోనండి అని నిన్నట్లాగా తిక్కగా మాట్లాడు. నువ్వే రుణపడతావు, మళ్ళీ ఏమై పుడతావో ఊడిగం చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. మరుజ ఎలాంటి ఊడిగమో మనం ఏం చెప్పగలుగుతాం, వచ్చే జన్మ ఏమిటో. అందుకని ఇంకా మీరందరూ ఇప్పుడు సత్సంగం అంటే జన్మరాహిత్యానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇంకా alert గా ఉండాలి. మళ్ళీ కర్మ వచ్చింది కాబట్టి చెప్పక తప్పదు. కాబట్టి మనం ఒట్టిగా చేయించుకుంటాము, ఆ చేయండి ఏమైతుంది, ఇలాంటి భావనలు ఎప్పుడు ఉండరాదు మన మనసు. ఏది ఒకరికి రుణపడకూడదు, రూపాయి అయినా సరే గుర్తుపెట్టుకోండి. ఏం పర్వాలేదు, గురువుకు పెట్టింది వేరు, మీకు పెట్టేది వేరు. బాగా జాగ్రత్తగా వినండి. ఎందుకు వాళ్ళ చేత మీకు అందరికి వాళ్ళ డబ్బులు ఇచ్చే ఎందుకు రుణం ఉండాలి? వాళ్ళు మీరు పెట్టగలరు, కానీ అది రుణం కాదు. పెట్టవలసిన ఒక రూల్ లేదు, అవునా కదా? ఏ బంధము లేదు, ఆత్మబంధం ఉంది అని అన్నా వాళ్ళకి ఎందుకు పెట్టాలి? పెట్టాలి అంటే మీరు పెడుతున్నా ఇక్కడే ఇది మీ ఇల్లు కాదు, ఇంకోటి కాదు, ఇది సత్సంగం. కాబట్టి సత్సంగంలో ఎందుకు డబ్బులు తీసుకుంటాము? తిన్నదానికి అంటే ఒకళ్ళకి ఒకళ్ళు రుణపడకూడదు. అందుకే నేను మీకు పసాలు చెప్తానండి, వాళ్ళు ఎందుకు అది ఇదని చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేది. అందుకే అర్థమైందా? రుణం ఉండకూడదు ఎప్పుడు కూడా. ఇక్కడ లేదనుకోండి, ఏం పర్వాలే పెడతారని. గురువుకు పెట్టిన దానికి మీకు పెట్టిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. గురువుకి రుణం తీర్చుకోవడానికి ఇస్తారు, అందుకే నేను కొన్ని పట్టించుకుంటాను, కొన్ని ఏదో రకంగా అనుకుంటాను. అంతేకాని మీకు రుణపడుతున్నానని నేను అనుకోను. గురువుకి రుణం ఉంటుందా శిష్యులతోటి? ఉండదమ్మా. అంటే జాగ్రత్తగా ఉండాలి. ఒకళ్ళు పెడుతున్నారు కదా పర్వాలేదు అని ఎప్పుడు భావన రాకూడదు. సరే మనకి లేదు అన్నప్పుడు పని చేసి తీరాలి. బాలేనప్పుడు వేరే విషయం. ఒంట్లో సత్తు ఉందా, పని చేసి రుణం తీర్చుకో ఈ జన్మలోని. ఎందుకంటే జన్మరాహిత్యానికి ప్రయత్నం చేస్తూ అవతల వాడి మీద ఏమంటే అన్ని కర్మలు ఆయన తీసేస్తాడు కదండి అంటే నీ భావన ఎట్లుంది? జీవభావం లేదు. నేను ఎందుకు చెయ్యాలని అంటున్నావు కదా, జీవభావం. మరి జన్మరాహిత్యం ఎలా వస్తుంది? జన్మరాహిత్యం వస్తుందా? రాదు. ఏసమాత్ర భావం ఉన్నా రాదు. అందుకని అత్తగారులైనా సరే, కోడళ్ళైనా, పిల్లలు ఎవరైనా సరే సత్సంగంలో ఉన్న వాళ్ళు అంటే జన్మరాహిత్యానికి ప్రయత్నం చేసేవాళ్ళు అలా ఎప్పుడు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. అందుకే నిన్న చెప్పాను కదా, మనం జాన్ పూచ్కర్ అన్నట్టుగా వాళ్ళ చేత 5 పైసలు కూడా ఖర్చు పెట్టించడానికి వీల్లేదు. అది కొడుకైనా సరే, కూతురైనా సరే, ఎవరైనా సరే. నిజంగా నీకు అవసరం ఉంది, తప్పదు కాబట్టి అది ఆ రుణం తీర్చుకోవడానికి వాళ్ళకి పని చేయి. చాలా ఇది ఉంటాయి. అందుకని దోషాలంటే ఏదో కేవలం వాళ్ళని తిట్టటమును ఏదన్నా అనుకోవటమే కాదు, ఇవి కూడా దోషాలే. లేకపోతే వాళ్ళని నేను ఫోర్స్ చేయను మీకు డబ్బులు ఇమ్మని. మీకు కూడా అన్నిసార్లు నేను చెప్పను ఆయన ఎందుకు పెడుతున్నారు అవన్నీ. ఎందుకంటే వాళ్ళకి పెట్టవలసిన అగత్యం మీకు లేదు, అది వాళ్ళకి రుణం. ఇవి చాలా చిన్న చిన్నవే కనపడతాయి. స్తోమత ఉన్నప్పుడు రుణపడకూడదు. వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అది వేరే విషయం. ఇది మీ స్వగృహాలు కావు కదా. ఇంటికి వెళ్ళారు, అప్పుడు ఏదో పని చేసి సహాయం చేస్తాం, అక్కడ వరకే ఉంటుంది, గెస్టులు కాబట్టి. లెక్క ఎప్పుడూ లెక్కగానే ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. తల్లి అయినా, అత్తగారైనా, కూతురు కొడుకైనా ఏ లెక్క ఆ లెక్కే చూస్తాడు ఆయన. కాబట్టి మనం మన అమ్మాయి కదా, మన కూతురే కదా అని ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు. కూతురికి లక్షలు ఉండొచ్చు, లేకపోవచ్చు, ఏదో నీకు అనవసరం. కూతురికి పెళ్ళైనా పెళ్ళకపోయినా నీకు అనవసరం, ఎందుకంటే నువ్వు చేస్తున్నావు అక్కడ.
అక్కడ పెళ్ళయిందా పెళ్లి కాలేదా కాదు, పెళ్లి కాలేదు కాబట్టి నేను వాడేసుకోవచ్చు అన్న ఆలోచన కూడా నీకు. అందుకనే ఆసక్తి అంటే చిన్నప్పుడు వీళ్ళు చూస్తారా చూడరా అన్న భావనతో పెంచినప్పుడు బాధలు వస్తాయి, పెద్ద అయ్యాక అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే చూడాలి అన్న భావనతో పెంచావు, వాడు చూస్తే ఇంకా సరిగ్గా చూడలేదని అనుకుంటావు, ఎందుకంటే నీ భావన వేరు. ఆశించిన మనసు ఎప్పుడు తృప్తి పడదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఆశించే మనసుకి ఎప్పుడు వికల్పమే ఉంటుంది తప్ప తృప్తి పడదు. ఏ బంధంలో అయినా సరే బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెక్టేషన్స్ అంటారు. ఎక్స్పెక్టేషన్ ఉన్న దగ్గర ఎప్పుడైనా మీకు సంతోషం కలిగిందా? కలగనే కలగదు. ఈ స్మృతి కల్పిత విశేషములపై ఆధారపడి ఉంది. సత్య పదార్థ శూన్యం కల్పితం మొదలే భ్రాంతిమయం, భ్రాంతి సంస్కారాలచే జనించినదే ఇల్లది. దాని యందు మాత్రం కార్యకారణ కల్పన సంభవమవుతుంది. అంటే వారు జరుగుతున్న దానికి మీరు ఒక కారణం చెప్పరు, ఎందుకు చేస్తున్నాను అన్నదానికి. కాబట్టి అక్కడ జరుగుతోంది కాబట్టి దానికి ఉన్నాయి, కాబట్టి అవి నిజమని భ్రాంతి పడకూడదు. మీ సమర్థింపు నిజమా? అక్కడ తేలిపోతుంది కదా. సత్య పదార్థము యొక్క అంటే ఆత్మ వస్తువు యొక్క అనుభవ స్మృతి వాస్తవానికి సంభవించదు. సత్య వస్తువు స్మృతి కాదు, అది స్వ అనుభవ రూపం. ఏదున్నదో ఆ బ్రహ్మం అనుభవమా లేదా ఎదురుకుండా కనపడుతుందా? కాబట్టి రామచంద్ర, ఎచ్చటైతే బ్రహ్మదేవుడు మొదలుకొని ఒక గడ్డి వరకు గల సమస్త దృశ్యము వాస్తవానికి కొంచెమైనను ఆత్మకు వేరుగా లేకయే ఉన్నదో, అచ్చట ఇక స్మృతి ఎట్లు సంభవించగలదు చెప్పు? ఉన్నదే బ్రహ్మం అంటే మళ్ళీ ఏదో నా జన్మకి అది అని అంటే, జీవుడు అన్నప్పుడు సాధన చేసేవాడు అనకూడదు కదా అని ఏదైనా చేయొచ్చా? చేయకూడదు. ఎలర్ట్నెస్ ఉండాల్సిందే మనకి. ఎందుకంటే మీరు జన్మరాహిత్యానికి ప్రయత్నం చేస్తున్నారు, అంతేగాని ఏదో పదవుల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో ప్రయత్నం చేయటం లేదు. బాహ్యమైన దేనికోసం ప్రయత్నం చేస్తున్నారా? కాదు. ఏదైతే అయి ఉన్నారో దానిగా ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఏది ఎప్పుడు ఆయన స్ఫురణిస్తే అది నేను చెప్పవలసిందే మీ దోషాలు. ఎందుకంటే మనకు ఒక ఇదిగా ఉంటుంది కదా. ఒక రకంగా ఆలోచిస్తే మరి ఇల్లు వాడుకుంటున్నారు, రుణం పడలేదు మీరు వీళ్ళకి, ఇల్లు కట్టిన వాళ్ళకి. అందుకనే చెప్పింది శుభ్రం చేయండి. అది ధర్మం అని ఫస్ట్ చెప్పాను. ఎందుకు ధర్మం అని చెప్పాలి? ఫస్ట్ ధర్మం చెప్తే మీకు అది అర్థం అవుతుంది. తర్వాత ఇప్పుడు ఈ రుణం తీరినట్టు అవుతుందా అవదా? ముందే రుణం తీర్చుకోండి అంటే చేస్తారా? ఫోన్లేండి వాళ్ళకి వచ్చారు కొనిద్దాం అనరు. రుణం తెచ్చుకోవాలంటే ఫోన్లేండి అద్దె ఇచ్చేద్దాంలేండి నెలకు 100 రూపాయలు. అందుకని మొదట అది చెప్పలేదు, మీరు ధర్మం చెప్పారు. ధర్మం అత్యంత ఆవశ్యకం. ధర్మంలో ఇంకో సూక్ష్మం ఏమిటంటే రుణం తీరిపోతుంది. అర్థమైందా ఇప్పుడు ఎందుకు అంత ఇన్సిస్ట్ చేస్తున్నానో ఇల్లు శుభ్రం అని? గురువులు ఒట్టిగా అయితే చెప్పరు, వాళ్ళ మీద నాకు ప్రేమ ఏంటి, వాళ్ళు ఇల్లు కట్టారని. వాళ్ళ ఇల్లు కాబట్టి అని అంటానా? కాబట్టి ధర్మంలో దాగి ఉన్న సూక్ష్మాలు ఇట్లా అనేకం ఉంటాయి. ఎందుకు మీ ధర్మం మీరు చెయ్యండి అని ప్రతి రోజు చెప్పేది. ఆ ధర్మంలో మీకు వాళ్ళతో ఉన్న రుణాలు తీరిపోతాయి. మొగుడో భార్య దుష్టులైనా పిల్లలు దుష్టులైనా ఎందుకు చేయాలి? మీకు ఆ రుణం తీరే వరకు చేయక తప్పదు. మీరు బంధం ఉందనుకున్నా, మీరు వాళ్ళని విసుక్కున్నా అసహించుకున్నా తప్పుతుందా అని చేస్తే అది రుణం ఇంకా పెంచుతుంది. అలా అనకుండా నా ధర్మము నేను చేయవలసింది అని మీరు చేసినప్పుడు ఆ రుణం తీరుతుంది. ఇక మళ్ళీ వాడితో గోల ఉండదు, మళ్ళీ జన్మకి రాదు. మీరు తప్పదురా భగవంతుడా ఎందుకు వచ్చిన గోల అనుకుంటూ చేశారనుకోండి, అది ధర్మం కాదు కదా అలా అంటాం. కాబట్టి మళ్ళీ మీకు ఉంటుంది. అదే మరి సంచిత కర్మలు సంచిలో పెట్టుకుంటారు కదా. అందుకని ధర్మం చేయండి అని అంటే అర్థం ఏంటి? ధర్మంలో అనేకం ఉంటాయి, ఇవి కనపడనివి. ఎన్ని రుణాలో తీరిపోతాయి అంటే ఎన్ని కర్మలో దాడతారు మీరు.
మీ ధర్మం మీరు చేస్తే. అదే ఆశించినది ధర్మం అవుతుందా? నా పిల్లలు నన్ను చూడాలి రేపొద్దున. ఏమిటి చూడాలి? నీ అన్నం నువ్వే తినాలి, నీ శరీరం నువ్వే శుభ్రంగా ఉంచుకోవాలి. ఏమిటి చూస్తాడు ఇంకా వాడు? ఏం చూస్తాడండి? విసుగొచ్చినప్పుడు అరవక ఏం చేస్తాడు? మీరు అరవట్లా? మీరు చిన్నప్పుడు ఏమైనా అరవకుండా పెంచారా? తిట్టకుండా పెంచారా? మరి వాడెందుకు అరవడు లేచి పెద్ద అయ్యాక? విసిగిస్తే అరవక ఏం చేస్తాడండి? పదే పదే మీరు విసిగించారనుకోండి, అరవక ఏం చేస్తాడు? చిన్నప్పుడు అరిచావు కాబట్టి నోరు మూసుకున్నాడు, వాడికి ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి నోరు మూసుకుని పడ్డాడు. పెద్ద అయ్యప్పుడే చూస్తున్నా కూడా అన్నారని, చూడకపోయినా అరుస్తాడు, మాట్లాడకుండా పెట్టింది తినంటాడు. ఇంకా చూస్తున్నారు, అందుకు మనం సంతోషించాలి. ఇప్పటికైనా మనం ఆ దృక్పథం నుంచి బయటకు వచ్చామనుకోండి, పరమానందంగా ఉండొచ్చు. ఎందుకంటే మీరు జన్మరాహిత్యానికి ప్రయత్నం చేస్తున్నారని ఇంత గోళ. అదే మీరు ఏదో మామూలుగా వచ్చిపోయారు అనుకోండి, ఏమైనా కొట్టుకోండి అనొచ్చు. అంతే కదా, గో అండ్ ఎంజాయ్ అంటారు. అంటే ఇక్కడ జన్మరాహిత్యం అంటే ఎన్ని దోషాలు కనపడుతున్నాయి ఇప్పుడు మీ మీద. ఎన్ని రకాలు ఉంటాయి. అందుకే ధర్మము ధర్మం అని ఫస్ట్ చెప్పారు. ధర్మంలో ఇలాంటివన్నీ ఎన్నో కొట్టుకుపోతాయి, మీకు చెప్పక్కర్లేదు అవన్నీ. కానీ సందర్భం వచ్చినప్పుడు గురువులు ఒక్కొక్కటి చెప్తారు. ఇవన్నీ ముందు చెప్తే వింటారా? బానే ఉందండి, ఆ అమ్మాయి అలా చేసినప్పుడు తిట్రా, ఆవిడ కంటే కోడలు లేదు కాబట్టి ఎన్నన్నా చెప్తారు. అలా అనుకుంటే మీరు బాగుపడతారా? ఏమవుతారు? పక్క వాళ్ళతో మనకెందుకు కంపెనీ? ఇంకా నేను మంచిగా చూస్తున్నా, ఆ పక్క ఆవిడైతే 2 పీకుతుంది కోడలు అంట. అదా పక్క వాళ్ళని చూసి నేర్చుకునేది? జైల్లో పెడతారు పీకుని. చెప్పలే అప్పుడు ఒకసారి కోడలు అత్తగానే పాటమని కొట్టిందని? కోడలు తండ్రి పోలీసు కాబట్టి ఆవిడ నోరు మూసుకుంది. ఎందుకు చెప్పండి? కొట్టే వరకు తెచ్చుకోవడం ఎందుకు? ఎందుకంత అధికారం దేనికి మనకి? అవతల వాళ్ళని విసిగించి కొడుకు నోరు మూసుకునే ఉన్నాడు, ఏం మాట్లాడలా. ఎందుకు మాట్లాడతాడు అని తెలిసి? మరి తల్లి అంత చేస్తే ఏం చేస్తాడు? ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే కొట్టింది. ఈ మధ్య అంటే 2, 3, 4 ఏళ్ళు అయింది కావచ్చు, 5 ఏళ్ళు. అప్పటి వరకు మళ్ళీ కిక్కు మళ్ళీ ఎరిచాను. మిగతా 2 కోడళ్ళ దగ్గర కూడా సరిగ్గా ఉంది. ఒక కోడలు జాడిచ్చాక ఆ కోడలు ఫోన్ చేసి చెప్పింది తోటి కోడలు, అక్క ఇవాళ అత్తగారిని ఈ అమ్మాయికి అర్థం కాలే. ఏంటి అంటే అసలు ఇరిటేషన్ వచ్చి ఒక్కటి పెట్టి అని లాగి పెట్టింది. పిల్లకి టెన్షన్ వచ్చి ఏమైంది? ఏమయ్యేదేంటి, మా నాన్న పోలీస్ కదా. ఏం నాకేమన్నా భయమా ఏంటి? ఎంతని భరిస్తాను నేను? మటుకు పెళ్ళై 10 ఏళ్ల తర్వాత కూడా విసిగిస్తే ఎక్కడ భరిస్తారండి? అంటే అనవసరంగా. అంటే అదేదో నేను కోడలు కొట్టడం కరెక్ట్ అంటే నన్ను అనుకోకండి, మరి మీలో కూడా దోషం ఉంది కదా. మరి ఎందుకు అలాంటివి చేసుకోవడం? హాయిగా చక్కగా ఆనందంగా వాళ్ళతోటి కలిసిపోయి సరే అనుకుంటూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. అది కొడుకైనా కూతురైనా. అందులో దూరిపోతే కూతురైనా ఊరుకుంటుందండి? అమ్మ మాట్లాడుకుంటా కూర్చో, ఇది మా ఇల్లు అనరా? ఎంతమంది కూతుర్లు ఉన్నారు అలా. తల్లి బెడ్ రిడన్, తండ్రి చూసుకునేవాడు, 4 పిల్లలు, అందరూ అక్కడే ఉంటారు హైదరాబాద్ లో. తల్లి తండ్రి ఇద్దరే ఒక ఇంట్లో ఉంటారు. ఎందుకు? తల్లి బెడ్ రిడన్. కూతుర్లందరూ కూడా నా వయసు, అంటే అందరికి పెద్ద పిల్లలు. ఒక 2 పిల్లలకి పెళ్లిళ్ళు అయ్యి అలాంటివన్నీ కూడా అందరికి కూడా అలా ఉన్నవారు. ఎవ్వరు తండ్రి చనిపోయారు. అప్పుడు ఆ కూతురు నాతో ఏముంది తెలుసా?
ఇప్పుడు అసలు ఏం చేయాలో తెలియట్లేదండి. అసలు మా అమ్మ పోతుంది అనుకున్నాము, ఒంట్లో బాగాలేని ఆవిడ. ఈయన ఉన్నట్టు ఈయన పోయాడు. ఇప్పుడు మా తల్లిని ఎలా చూసుకోవాలండి? నాకు మా ఇంట్లో అత్తగారు, మా పిల్లలు పెళ్లిళ్ళు చేయాలి నేను. ఎవ్వరూ రెడీగా లేరు, కొడుకులు కానీ కూతుర్లు కూడా రెడీగా లేరు తీసుకెళ్ళాలి. ఆవిడ బెడ్ రిడన్ మనిషి. కూతురు అంది నాతోటి ఫోన్లో. సరే ఆ అమ్మాయి వేరే ఏదో ఫ్రెండ్ అనమాట, ఎక్కడో ఫ్రెండ్. మా నాన్నకి నీ ఫ్రెండ్ అమ్మా అని చెప్పారు. నాకు అసలు నాకు గుర్తు కూడా లేదు. మా నాన్నకి కొల్లిగా అతను అనమాట. ఆ అమ్మాయి నేను కలిసి చదువుకున్నాను. మా నాన్న గుర్తు, నాకు గుర్తులేదు. ఉన్నవారు ఊరుకోకుండా ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చారు. ఫోన్ నెంబర్ ఇచ్చి నాకు నువ్వు మాట్లాడమ్మా, ఆయన తండ్రి పోయాడు, నువ్వు మాట్లాడు. ఏంటి సంవత్సరాలు ఎప్పుడో చిన్నప్పుడు కలిసి ఎవరికి గుర్తు అసలు. సరే ఇక బాగుండదు పెద్ద అని చెప్పాడు కదా అని ఫోన్ మాట్లాడాను. ఆ అమ్మాయి అందలా చూడు, లేవలేని పరిస్థితి, మంచం నుంచి లేవదు ఆవిడ. ఆవిడకి అంత బెడ్ రిడన్ ఆవిడ. అన్ని మాట్లాడుతుంది, చూస్తుంది అంతే. పెడితే తింటమే తప్ప ఆ గొంతులోకి అలా పోయటమే, కొంచెం ఎత్తుగా పెట్టి. కూర్చోటాలు అట్లాంటివన్నీ ఏం లేవు, అన్ని బెడ్ మీదే. మనిషిని పెట్టి చేయించాలన్నా చాలా కష్టం రత్నమ్మ. మాకు తీరిక లేదు. చూడండి ఎలా ఉంటుంది. నేను తర్వాత మీకు ఫోన్ చేయలేదు, ఎందుకు వచ్చింది. సరే పాపం ఆవిడ పోయారనుకో, 1 నెలకో 2 నెలలకో ఆవిడ పోయారు. అదృష్టవంతురాలు అనుకున్నాం. ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటాయి తెలుసా? ఇవన్నీ ఎందుకు అనిపిస్తాయి? దోషాల వల్ల కదా అనుభవించేది. కాబట్టి మీరు దోషాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఆ స్థితిలో అనుభవించకుండా జన్మరాహిత్యం కోసం ప్రయత్నం చేస్తూ దోషాలు ఉండకూడదు. ఒకవేళ దోషాలు ఉంటే మళ్ళీ అనుభవించాలి కదా. ఏదో కూతుర్లు చూస్తారు, కొడుకులు చూస్తారు, ఎవరో చూస్తారని భావించకండి. కూతుర్లు కూడా చూడరు. కొంతమంది కూతుర్లు అంటే అమ్మ నోరు మూసుకుని ఉండు, అన్న ఎలా చెప్తే అలా విను, నువ్వు అనవసరంగా నేను నిన్ను చూడటం కుదరదు, నాకు ఇక్కడ మాట్లాడుకుంటా పడుకుంటూ కొడుకు ఇంట్లో అని చెప్పింది కూతురు. ఆ తల్లే చెప్పింది నాకు. ఎందుకంటే రేఖకి అప్పుడు 3 మంది వచ్చేవాళ్ళు కదా, అమ్మ నా కూతురు ఇలా చెప్పింది అని. నిన్న పడి ఉండవలసిన కర్మ ఏమిటండి? సంతోషంగా ఉండండి, మీకు చేతనైన సాయం చేయండి, ఆనందంగా ఉండండి. వాళ్ళు ఏం కొనుక్కుంటే మీకెందుకు, కొనుక్కోకపోతే మీకెందుకు? మీకు కావాల్సింది అడగండి, వాళ్ళకి వీలైతే కొనిస్తారు, లేకపోతే లేదు. తప్పదు కదా, ఎందుకు అలా అనిపించుకోవటం ఎందుకు? కూతురు కరాఖండిగా చెప్పింది. ఏదో వస్తే 10 రోజులు ఉండాలి అంతే తప్ప నువ్వు ఇక్కడే ఉండిపోతానంటే కుదరదు నాకని చెప్పేసి. కానీ కూతురు లేదో మంచి వాళ్ళని అనడానికి లేదు, కొడుకు లేదో ఈ దుర్మార్గులు అనడానికి లేదు. అంతే. ఇదంతా కూడా వాళ్ళ బుద్ధి కాదు, మీ కర్మ. మీ కర్మ సరిగ్గా ఉంటే అందరూ బాగానే ఉంటారు. అంటే అర్థం ఏంటండి? కర్మ అంటే మీ ఆచరణ. బాగా గుర్తుపెట్టుకోండి, ఆచరణ. అవతలి వాళ్ళ సంస్కారం వాళ్ళ ఎలా ఉన్నా నీ సంస్కారం ఎలా ఉంది అనేది ప్రశ్న చేసుకో ఫస్ట్. ఎంతసేపు మనం అవతల వాళ్ళని పాయింట్అవుట్ చేసి వాడంటున్నాం, నీ సంస్కారం ఏమిటి పరిశీలన చేసుకోండి. నేను సరిగ్గా ఉన్నానా? నా మాట సరిగ్గా ఉందా? నా ప్రవర్తన సరిగ్గా ఉందా? నాలో భేదభావం ఉందా? ఈ ప్రశ్నలు వేసుకోండి. జన్మరాహిత్యం కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరూ వేసుకోవాల్సిందే. ఇళ్లలో మీరు ఎలా ఉంటున్నారు అన్నది మీరు ప్రశ్న వేసుకోకుండా నేను కరెక్ట్ అని అంటే కుదరదు. అంటే మీకే సాధన అవ్వదు, జన్మరాహిత్యం పొందరు. ఇంకేమన్నా చిన్నపిల్లలా? 50 దాటి 60 దాటి 70 దాటి ఉన్నారు. ఇంకా చాట్ నేను పట్టుకున్న కుందేళ్ళకి 3 కాళ్ళు, లేదా నా మాట విని తీరాలి అంటే ఎలా కుదురుతుంది? అప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి నువ్వు విన్నావా అంటే సమాధానం ఉందా? నిజంగా అక్కడ విని ఉన్న వాళ్ళైతే ఇప్పుడు నోరు మూసుకునే ఉంటారు. అక్కడ నువ్వు విన్నావా అని కొడుకు కానీ ఎవరన్నా ప్రశ్న వేస్తే ఏమవుతుందండి? కూతురైనా ఎవరైనా సరే. కాబట్టి ఇవన్నీ జన్మరాహిత్యానికి వచ్చారు కాబట్టి మీకు చెప్తున్నాను నేను. మాకు అక్కర్లేదు అనుకోండి, మీకు చెప్పాల్సిన అవసరమే లేదు నాకు కదా. మీరు ఎందుకు వినాలి? మీ దోషాలు మీరు వినాలా? అక్కర్లేదు కదా.
దోషరహితులు అవ్వాలి అంటే మీ దోషాలు మీకు తెలియాలి. తెలియక కాదు, ఇవన్నీ తెలుసు, కానీ దానివల్ల వచ్చే ఫలితం తెలియదు కదా మీకు. ఏదో జన్మల సాధన చేసేస్తున్నావు, అన్ని క్షమించిపోతాయి, క్షవరాలు అయిపోతాయి అనుకుంటున్నారేమో. ఏమవో లెక్కలకే. నువ్వు సాధన ముందుకు వెళ్ళాలంటే నీలో దోషం ఉండకూడదు. దోషం ఉండనప్పుడే నువ్వు జన్మరాహిత్యం పొందుతావు. మరి దోషాలతో ఉంటే, దోషాలు చేస్తూనే ఉంటే జన్మరాహిత్యం లభించదు. మళ్ళీ జన్మ లభిస్తుంది. జన్మ లభిస్తే మళ్ళీ లెక్క వేయడాయినా ఏసి తీర్తాడు. మరి అట్లాంటప్పుడు ఎంత అలర్ట్ గా ఉండాలి, ఎంత దోషరాహిత్యంతో ఉండాలి. మనసా వాచా కర్మణ అని ఎందుకు చెప్తున్నాము? మనసా వాచా కర్మణ దోషరాహితులై ఉండండి. జన్మరాహిత్యానికి మీలో లేస మాత్రం దోషం ఉన్నా మళ్ళీ జన్మ ఎత్తవలసినదే. అందులో మీరు జన్మ ఎత్తారా, సంచి రెడీ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. లేస మాత్ర దోషమే కదా అంటే జన్మ ఎత్తుతారు. జన్మ ఎత్తారంటే సంచి రెడీ. వితౌట్ సంచి ఎవడు పుట్టడు, విత్ సంచినే పుడతారు. సంచిత కర్మలు మీరు చేసినవి మొత్తం ఎక్కడో అంటే ఒక ఏజ్ నుంచి లెక్క పెడతాడు ఆయన. బాల్యంలో చేసినవి దోషాలుగా పరిగణించాడు పరమాత్మ. బాల్య దశ నుంచి యవ్వనం కాదు, బాల్య దశ నుంచి కౌమార దశ అంటారు. అప్పుడు వాడికి కొన్ని తెలుసు, ఇది చెయ్యకూడదు అనే జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పటి నుంచి లెక్క పెడతాడు పరమాత్మ. బాల్య దశలో లెక్క పెట్టాడు, అజ్ఞాని అప్పుడు వాడు. కాబట్టి ఇట్లా లెక్క అనేది ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని మనం ఒట్టిగా ఒక మాక్సిమం 10 ఏళ్ళు తీసేస్తే ఇప్పుడు ఎన్ని ఏళ్ళు లెక్క పెట్టు, ఎన్ని దోషాలు లెక్క పెట్టగలరా? అందుకని ఇన్నిసార్లు ఈసారి సెషన్ అంతా అదే, అందుకే అడిగారు అనుకో. కాబట్టి దోషరహితులుగా ఉండండి. నా కోసం అక్కర్లేదు, మీ జన్మరాహిత్యం కోసం మీరు ఉండి తీరాల్సిందే. అందుకనే సాధన 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 ఆచరణ చెయ్యండి, ధర్మం చెయ్యండి అని ఎందుకు ఇన్నిసార్లు చెప్పటం? కాబట్టి గడ్డి పరక వరకు గల సమస్త దృశ్యము వాస్తవానికి కొంచెమైనను ఆత్మకు వేరుగా లేదు. మరి స్మృతి ఎలా ఉంటుంది? దృశ్యం గనక వాస్తవానికి ఉత్పన్నమై విద్యమాన దశ యందు ప్రమాణములచే అనుభూతం అవుతూ ఉంటే అప్పుడు దృశ్యమునకు పూర్వకాల స్మృతి కారణమవుతున్నదే అనవచ్చేమో కదా. వాడింత ముందు అదేనండి అని చెప్పి మీరు కల్పించరు దాంట్లో కదా. వాడు అప్పుడు అలా అన్నాడు, అందుకే నేను వాడు తిట్టాల్సి వచ్చింది. ఇవన్నీ మీకు అనుభవం లేని డైలాగులా. కానీ దృశ్యము స్వప్న దృశ్యం లాగానే ఉత్పన్నం అయి ఉండనే లేదు. తత్వజ్ఞులకు ఇది సత్యముగా నిరూపణ. ఎవరు ఎట్టి దృష్టితో చూస్తే అట్లా అనుభూతమయ్యే ఈ దృశ్యమునకు సత్యం ఎక్కడుంది? ఉందా? మన అంటే నీ పిల్లాడు చేస్తే కరెక్ట్, అదే పని ఇంకో పిల్లాడు చేస్తే వేధవ తిట్టరు. భేదం ఉందా లేదా? చూసారా దృశ్యం. కాబట్టి ఎక్కడ ఈ రీతిగా దృశ్యమే లేదో స్మృతి యొక్క కల్పన ఎక్కడుంటుంది? కాబట్టి ఇదంతా కావాలి అంటే మీరు దోషరహితులు అవ్వాలి. ఇంకా దృశ్యాన్ని చూస్తూ నా పిల్లాడు నాది నాది ఎక్కడో జారిపోతోంది. ఎక్కడో అనేది బంధం దగ్గరే కదా. మరి బంధం దగ్గర జారిపోయిందంటే దోషమే కదా. బంధం అనేదే దోషం కదా. బంధం దోషం కాదా? దోషమేనమ్మా. మరి ఆ దోషం ఉన్నప్పుడు ఎలా మీకు ఏది పొందుతారు? రాదమ్మా. ఈ విధంగా వాస్తవానికి దృశ్యం యొక్క అత్యంత అభావం అంటే స్వతహాగా ఏమాత్రం లేనిది. ఒకవేళ దృశ్యం అనుభవం అవుతోంది కదా అని అంటే అట్లా దృశ్యంగా విద్యమానం అయ్యేదంతా సదా బ్రహ్మమే కదా. బ్రహ్మమునకు వేరుగా దృశ్యం యొక్క కల్పన ఎక్కడిది?
కాబట్టి జ్ఞానులకు కూడా దృశ్యం కనపడుతోంది, కానీ వాళ్ళు అందులో దాని మీద ఏమి ఇది చెయ్యరు. వాళ్ళు చేసింది వాళ్ళ భావమో వాళ్ళ ఇదో అనడానికి మీకు లేదు. జ్ఞాని దృష్టి మీకు అవగతం అవుతుందా? జ్ఞాని హృదయాన్ని మీరు గ్రహించగలరా అసలు? మీ బుద్ధి పరిమితితోటి మీరు అది జ్ఞాని అలా చేశాడు, గురువు గారు ఇలా చేశారు, గురువు గారు అలా చేశారు, ఒక్కొక్కప్పుడు అది ఇదని ఏదన్నా భావన చేస్తారు. గురువు గారు కూడా తప్పు చేశారంటారు, ఎందుకు అలా అన్నారంటారు. ఎందుకంటే పరిమితం. నేను కరెక్ట్ అన్న భావం. అదే బంధాలు ఉంటే వాళ్ళు కరెక్టే అయినా గురువు గారు కోపడ్డారు, గురువు గారు అలా చేసి ఉండకూడదు అని గురువుని విమర్శిస్తారు. సరే, అర్థమయ్యేసరికి కాలయాపన ఎంత జరిగింది, అప్పటి వరకు నువ్వు దోషగుణంతోనే ప్రవర్తించావు కదా. ఎప్పుడైతే నీలో దోషం వచ్చిందో గురువు పట్ల కాదు పక్కవాడైనా అలా అన్నప్పుడు దాన్ని క్లియర్ చేసుకున్నారు అనుకోండి, వాట్ వాట్ హ్యాపెండ్ అన్నారు అనుకోండి, గురువేం దాచుకోడు, అది సంజాయిషి అవుతుందా? వాడి బుర్రలోంచి దోషం తీయడానికి చెప్తాడు. గురువుకు సంజాయిషి గురువు సంజాయిషి చెప్తున్నాడంటే మీరు ఎంతటి ఎలా ఉన్నారో ఆలోచించుకోండి. కాబట్టి ప్రజాపతికి ఆది స్మృతియే సంభవించదు, ఎందుకంటే శుద్ధ జ్ఞాన రూపుడకు అతనికి దేహమేది, దేహమే లేని వానికి స్మృతి ఎక్కడిది? బ్రహ్మదేవునికి వాస్తవానికి పూర్వజన్మ ఉండి ఉంటే అప్పటి శరీరత్వ భావన వశముచే ఇప్పుడు నేను జగత్తంతా శరీరంగా కలిగి ఉన్నవాడును అని అనుకునేవాడేమో. ఇహ లౌకిక జీవుని వలె ఇతడు తండ్రి, ఇతడు తాత మొదలైన లౌకిక స్మృతులు జనిస్తాయా? లౌకికమైన పితృమాతాది సంబంధాలు గృహబద్ధులైన జీవులకే. కాబట్టి స్మృతికి యోగ్యులవుతున్నారు, కానీ బ్రహ్మదేవుని ఉపాసనా విషయమైనట్టు ఈ జగత్తు మనోరాజ్యం వంటిది కూడా కాదు. బ్రహ్మదేవుడికి మనస్సు ఎందుకుంటుంది? మన రూపం కల్పించాం కాబట్టి బ్రహ్మదేవుడు అంటే ఇలా అన్నాం. ఆ రూపాల్లో బ్రహ్మముని చూడమని చెప్పారు, ఎందుకంటే బ్రహ్మానికి రూపాన్ని ఊహించగలరా, భావించగలరా? ఎందుకంటే అదే అత్యున్నతమైంది కాబట్టి దానికి ఆయన అసలు లొంగలే. మిగతా రూపాలన్నీ ఇచ్చాడు కానీ అందులో నన్ను భావన చేయి అన్నాడు, అంతే తప్ప తానకంటూ ఈ రూపం అని ఎక్కడా చెప్పదు. కాబట్టి సమస్తము కూడా ఆది మధ్యాంతరహితముగు కూటస్థ పరబ్రహ్మమే. కాబట్టి స్మృత్యాదులు ఎక్కడివి, ఎవరివి? కాబట్టి ఏది గలదో అదంతా బ్రహ్మమే. సృష్టికర్త సృష్టి రూపంగా వ్యవహరించినప్పటికీ సర్వదా అతడు స్వయమాత్మ రూపుడుగా పరమశాంతుడై ఉన్నాడు. స్వప్నద్రష్ట పరమశాంత స్వరూపుడై ఉండియే స్వప్నంలో అనేక విశేషాలు దర్శిస్తున్నాడు అనున్నదే ఇందుకు దృష్టాంతం. కాబట్టి దోషరహితులుగా ఉండండి, ఎవరికి రుణం పడి ఉండకండి. జాన్ పూచుక కావాలి అని అర్థమైందా? అయితే కొడుకు ఇంట్లో ఉండటము రుణమా కాదా అలాంటి ఆలోచనలు చేయకండి. కాబట్టి ఒకవేళ మీకు అలా అనిపిస్తే మటుకు ఏముంది, అక్కడ మీకు చేతనైన సాయం చేయండి, మంచి మాటగా ఉండండి, ప్రేమగా ఉండండి. కాబట్టి ఇక్కడ తల్లి కొడుకు రుణం తీరుస్తాడు, కూతురు రుణాలు అలాంటివి చెప్పకండి. మీ భావన బట్టే రుణమైనా ఏదైనా సరే. కాబట్టి జాగరూకతతో ఉండండి, నిద్రను జయించాలి. శుభం భూయాత్. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః.
शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। రామచంద్ర పూర్ణ తత్వజ్ఞానికి మోక్షోపాయం గురించిన కథన రచన చేయవలసిన ఆవశ్యకతయే ఉండదు. అజ్ఞానికి దృశ్యంపై గల నమ్మకం చేత మోక్షోపాయ కథనాలు చెప్పినా లాభం ఉండదు. కనుక ఈ కథన రచన జిజ్ఞాసు కొరకే. ఎవరు పొందాలని తప్పిస్తారో వాళ్ళకే. అజ్ఞానులకు ఏమర్థం అవుతుంది? ఏదో చెబుతారులే అంటారు. అందుకే లేచి దులపరుచుకుని వెళ్ళిపోతారు. ఆచరణ పెట్టి మేము పొంది తీరాలి. జిజ్ఞాస అంటే కోరిక. కోరిక అంటే బాహ్యమైన కోరిక కాదు. ఏది కలదు? ఇప్పుడు బోధ దేని గురించి చెబుతుందో అది పొందాలన్న తపన, తాపత్రయం, దాని అంటే తత్పరత. అది ఉన్న వాళ్ళ కోసమే ఏదైనా చెప్పబడుతుంది. అది లేని వాడికి ఏది చెప్పినా ఏదో చెప్తున్నారంటారు. నమ్మకం లేనప్పుడు ఎన్ని చెప్పినా కూడా వేస్ట్. కాబట్టి తత్వజ్ఞానికి చెప్పవలసిన అవసరమే లేదు. ఆల్రెడీ వాడు జ్ఞానంలోనే ఉన్నాడు. వాడికి ఏం చెప్పవలసిన అవసరం లేదు. అజ్ఞానికి వాడు నమ్మడు. మీరు నమ్మలేదు కదా మొదటి. అంటే అజ్ఞానం అంటే ఎవరో మనం పెద్ద ఇది చేసుకోకలే. ఫస్ట్ లో మీరు నమ్మలేదు కదా. గురుగారు నమ్మలేదు. ఇక అజ్ఞాని తత్వజ్ఞాని గురించి రెండు రకాలుగా అనుకుంటాడట. అజ్ఞాని కదా, వాడి ఇష్టం. ఇతడు పట్టించుకోవాల్సింది వదిలేసి చాదస్తంగా అనవసరమైనది పట్టుకుని వేలాడుచున్నాడు. ఇతడు ఒక పిచ్చివాడు, అమాయకుడు, అనవసరంగా మోసగించబడుచున్నాడు. ఈ అభిప్రాయం కలిగి ఉంటాడు అజ్ఞాని. అనుకోలేదా? పిచ్చివాడు అనుకోలేదు రెండు, కానీ మరి ఏంటో రెండు ఆవిడ చెప్తారు కానీ అవన్నీ ఎక్కడ అవుతాయి అని అనుకోలేదు మొదట్లో కదా. ఏదో ఒకటి రకంగా అనుకున్నారు. ఈయన ఏదో మామూలుగా ఇలా చెప్పాడు. మీ అభిప్రాయాలు మీరు కూడా అనుకున్నారు కదా. అనుకోకుండా ఎక్కడున్నారు? ఫస్ట్ నుంచి అనుకోలేదా? బోల్డ్ అనుకున్నారు. అది ఏదో తర్వాత తర్వాత కదా. మొదట్లో చెప్పినప్పుడు కదా ఏవో అభిప్రాయాలు ఉంటాయి. అంత వెంటనే నమ్మారా? ఏదో మేము బాహ్యంలో ఏదో ఉద్యోగం కావాలి అది ఇదని వస్తే ఈవిడేమిటో చెప్తున్నారు. ఉద్యోగం అక్కర్లేదు అంటున్నారు. ఇప్పుడు ఉద్యోగం మానేస్తానంటే చేయమంటారు. మానేస్తా అన్నప్పుడు ఏమో చేయమన్నారు. చేస్తా అన్నప్పుడు ఏమో మానేయమంటున్నారు. ఏమిటో అర్థమే కాదు కదా. పొంతం లేదు ఒకదానికోటి. చెప్పే వాటికి పొంతం లేదు కదా. అయితే తత్వజ్ఞాని అజ్ఞాని గురించి ఇలాగే అనుకుంటారు. తత్వజ్ఞానం వీడికి అంతే చెప్తే అర్థంగా ఏం చేస్తాం? పట్టుకు వేలాడుతున్నాడు. ఏదో ఒక అభిప్రాయం పట్టుకుని దాని అందే పని పాట లేదంటూనే ఆలోచిస్తాడు. ఎంత వస్తుంది? పని పాట లేక ఆలోచిస్తున్నాడంటారు. పని పాట లేకుండా ఉన్నప్పుడు సాధన కదా చేయవలసింది. అసలు పని పాట లేని స్థితి సాధకుడికి ఎందుకు కలగాలి? పని పాట లేనప్పుడు సాధన అనేది కూడా తప్పు. అసలు సాధకుడికి పని పాట లేకుండా ఎలా ఉంటుంది? సాధన అనేది ఉంది కదా ఒక పని. అంటే సాధకుడు కాదు. అంతే సింపుల్ గా ఏమైనా అంతే కదా. మరి ఆలోచించి అంత దూరం రోడ్డు చివరి వరకు వెళ్ళి ఇప్పుడు వెళ్తాం సరే పోన్లే ఎందుకు ఆయన గురువు గారు వెళ్ళొద్దన్నారు కదా వచ్చేద్దాం. అసలు వెళ్ళటం ఎందుకు అంత మూలకి కదా. వెళ్ళక ముందు ఆలోచన ఉంటే ఈ సమయం అంతా సేవ్ అవుతుంది, సాధన అయ్యేది. రెండోసారి వెళ్ళాం అప్పుడు ప్రతిసారి అక్కడి వరకు వెళ్ళడం వెనక్కి రావటం. ప్రతిసారి అంతే అక్కడి వరకు వెళ్తాం. చిన్నప్పుడు ఒకసారి ఉండేవాడు.
ఇద్దరు మగపిల్లలు, వీడు పిన్ని కొడుకు, వీడు అత్త కొడుకు. కంపారిజన్స్ ఉంటాయి కదా పిల్లలకి, చిన్నపిల్లలు వాళ్ళు ఎంత 3-4 ఏళ్ళ పిల్లలు. కంపారిజన్స్. వీడికి ఏంటి, మేము అంటే పిన్ని కొడుకును బాగా చూస్తామని వీడికి అనుమానం అనమాట. అంత పెద్ద ఓకే 3 ఏళ్ళకే వీడు అల్లరి చేసేవాడు, వీడు చెప్పిన మాట వినేవాడు. అందుకని వీడు చెప్పిన మాట వింటున్నాడురా, నువ్వే వింటలేదు అంటే వీడి కోపం, వీడు అల్లరి చేసేవాడు. వీడిని అలా అవతలకు ఉండేది లేదు, వాష్రూమ్స్ అనేవి ఆ ఇంట్లో అలా దూరం. వాడు అల్లరి చెయ్యను అనేవాడు కాదు, అక్కడికి తీసుకెళ్లే వరకు అక్కడికి వెళ్ళాక అల్లరి చేయను అనేవాడు. అలా ప్రతిసారి అంతే చేసేవాడు వాడు. ఎందుకురా ఈ పని చేసావు నువ్వు, అక్కడ వదిలేసి రావాలి నిన్ను అంటే ఏం మాట్లాడేవాడు కదా, మొత్తం ఉండేవాడు. సరే పద అయితే అంటే వచ్చేవాడు. అక్కడ పద లోపలికి వెళ్ళి తలుపు తీసి వేస్తా అంటే ఆహా ఇంకా నేను చెయ్యను కదా సారీ అనేవాడు. చూసారా, ఇప్పుడు వాడు చిన్నపిల్లలు నవ్వుకున్నాం మేము, వాడికి కూడా అర్థమైంది మేము నవ్వుతాం కాబట్టి. అంటే ప్రతిరోజు వాడు చేసినప్పుడల్లా వెదకున్నప్పుడల్లా మేము అదే బెదిరించేవాడు. మేము అంటే 10th క్లాస్ లో 8th క్లాస్ మేము పిల్లలమే కదా, వాడిని బెదిరించాను అదో సరదా. మనం పెద్దవాళ్ళ చిన్నపిల్లల్ని బెదిరించిన పిల్లలు సరదా కదా, అందులో పెద్ద కదా. 7th క్లాస్ 6th క్లాస్ వాళ్ళంతా చిన్నపిల్లలు. వాడు సెలవులకు వచ్చేవాడు, ఇద్దరు వచ్చేవాడు సెలవులకి. కానీ ఉన్న రోజులు వాడు అల్లరిన వాళ్ళు ఇదే పని, వాడికి విసుగురాలా. కాబట్టి ఎప్పుడైతే మనం వేరే ఆలోచిస్తున్నామన్న చిన్న స్ఫురణ కలిగిందా, కాబట్టి ఆ స్ఫురణ కలగాలి అంటే నువ్వు మొదటి నుంచి చెయ్యాలి. సాధన ఎందే నీ యొక్క దృష్టి ఉండాలి. ఆ దృష్టి, ధ్యానము, తత్పరత, తపస్సు, ఇంకా చెప్పినట్టుగా మొండితనం ఉండాలి. నేను సాధన మాత్రమే చేస్తానన్న మొండితనం ఉండాలి. అప్పుడు అంత దూరం వెళ్ళక్కర్లా, ఇక్కడి నుంచి ఒక అడిగేగానే ఇస్తుంది. నిన్న ఏదో దాంట్లో ఒక పరికరం చెవి దగ్గర పెట్టుకోవాలి, డ్రైవింగ్ చేసేవాళ్ళు వాడికి ఇలా తూలగానే నచ్చుతుంది. నిన్న చూసా అట్లా. మనకు కూడా మా లోపల ఒక పరికరం పెట్టేశారు, ఇంకెవరు కనుక్కోవాలా, ఆలోచన పోతే కైకి నచ్చేటట్టు. కాబట్టి కైకి నచ్చేటట్టు చేయాలంటే మీరు సాధన వైపు ఉంటే అప్పుడు లోపల నుంచి విజిల్ వస్తుంది. నాకు నవ్వొచ్చింది, ట్రీట్మెంట్స్ అలా ఇలా ఇక్కడ పెట్టుకోవాలి తేలిగ్గా ఉంటుంది, తలక ఇలా నచ్చుతుంది వాడు చూపిస్తున్నాడు. బాగుంది, సాధన చేసేటప్పుడు కూడా పెట్టుకోవచ్చు మీరు. కేవలం డ్రైవర్స్ కి ఎందుకు, మీరు కూడా అప్పుడప్పుడు కంటుంటారు కదా. ఉపన్యాసాలప్పుడు బాగా పనికొస్తుందేమో, నిద్రపోతుంటారు కదా, ఉపన్యాసాలప్పుడు పనికొస్తుంది. భలే పిలకల బయట కట్టే బదులు అది పెద్ద కొంచెం ప్రాసెస్ తో కూడినది కదా. రోజు తాడైతే మీరు తాడు క్లిప్ లా పెట్టేసుకోవచ్చు. మామూలుగా అయితే పెద్ద ప్రాసెస్ ఏం కదా, బుక్స్ పెట్టించేసి తాడు వేలాడిస్తాం, అక్కడే కూర్చోవాలి. తాడుకి మీకు కలిపి ఒక క్లిప్ పెట్టుకోవడం సింపుల్, ఎవరికి వాళ్ళు పెట్టుకోవాలి. లూజ్ గా పెట్టుకోకండి, మొత్తం కింద పడతారు. ఇదేదో ఇది కూడా బాగానే ఉంది, కొంచెం ఇట్లా అనగానే అరుస్తుందంటే కానీ అది డిస్టర్బెన్స్ నాకు కదా. విజిల్ మళ్ళీ నేను విజిల్ వేయాల్సి వస్తే కష్టం. అందుకని మనలోనే ఉండాలి. ఆ ఎలర్ట్నెస్ ఉంటే వెళ్తారా, అనవసరంగా వెళ్ళక్కర్లేదు. ఆ అజ్ఞాని కూడా సౌభాగ్యవశంగా సాధన చతుష్టయ సంపత్తిని పెంపొందించుకున్నప్పుడు ఈ దృశ్యం యొక్క తత్వ స్వభావముల పట్ల సందేహములు పొందినవాడై జిజ్ఞాసు అవుతాడు. అట్టి జిజ్ఞాసువు తత్వజ్ఞుడు గురువుని సమీపించాలి. ఆత్మతత్వ జ్ఞానమునందు అనుభవశీలుడు ఆ గురువు ఆ యొక్క జిజ్ఞాసుకి ఆశ్రిత శిష్యునికి అంటే ఆశ్రయించాడు కాబట్టి అతని యొక్క
దృశ్య సశాంతి కొరకై మోక్ష కథనము మోక్ష శాస్త్రాన్ని విశదీకరిస్తాడు. అట్టి ఉపదేశం యొక్క ప్రభావంచే ఆ జిజ్ఞాసు యొక్క దృశ్యము శమించినది. ఇక ఆపై అవిద్యచే జనించిన స్మృతి కథ మొదలైనవి అతని పట్ల ఈ జగత్తు స్మృతి యొక్క ఫలమా, ఆత్మ యొక్క విస్మృతియా, కాకతాళీయమా, కార్యకారణ, ఇలాంటి సందేహాలన్నీ పటాపంచలై పేరు లేకుండా అదృశ్యం. కాబట్టి అవన్నీ లేవు. ఇక్కడ ఉన్నప్పుడు ఒక సందేహం వస్తుందా? కాదు కదా, ఏమి రావు, అంతా అర్థమైపోతుంది. వింటున్నప్పుడు అంతా అర్థమైపోదు. చిటికలో అసలు ఉపన్యాసం అవ్వటం ఏమిటి, నేను దీక్ష తీసుకోవటం ఏమిటి అవుతుంది. ఆలోచన వస్తే ఇంక ఈసారి ఊరుకునే పనే లేదు అసలు అని ఎన్ని నిర్ణయాలు వచ్చేస్తాయి కదా. ఇక్కడ నిర్ణయాలు తీసుకోమండి, అంత కూర్చోమండి. నిర్ణయాలు తర్వాత తీసుకోవాలి, వింటున్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏది వింటున్నారో దాని అందు శ్రద్ధ పెట్టి వింటే సూక్ష్మం లోపలికి వెళ్ళి అప్పుడు అది జీర్ణం అవుతుంది. కాబట్టి తిన్నది జీర్ణం అయితే కదా, తిన్నది జీర్ణం అవ్వక ఏమంటారు? అజీర్తి అంటారు. అజీర్తి అంత తేలిక వదులుతుందా? కొంతమంది కొంచెం తొందరగా వదిలితే, కొంతమంది మళ్ళీ ఏ టాబ్లెట్లో వెయ్యాలి. ఎందుకంత గోల? హాయిగా జీర్ణం చేసుకుంటే వెంటనే ఆచరణ పెట్టచ్చు. కాబట్టి ఇక్కడ కూర్చున్నప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ఇంకా మీరు చెప్తున్నప్పుడే నేను నిర్ణయం తీసేసుకున్నానండి అంటే నువ్వేం వెళ్ళలేదని అర్థం. జీర్ణం అవ్వాలి కదా, చిన్న జీర్ణం అయితే బలం వస్తుంది. ఏ విధంగా అయితే తత్వజ్ఞుల జగద్దర్శన విశేషం ఎటువంటిదో అగ్నులు దృశ్యంతో అంటే ఆ దృశ్యంపై ఇది నిజమే కదా అనే మూర్ఖత్వంతో కూడిన నమ్మకం అగ్నులు తెలుసుకోలేకపోతారు. అలాగే మూర్ఖత్వము మోహములతో కూడిన అగ్నులకు ఏ అనునిత్యమైన సత్యము అంటే శాశ్వతమైనది ఈ దృశ్యంలో అగుపిస్తోందో అది తత్వజ్ఞులకు తెలియదు. అంతే కదా, అంతా అయ్యాక చివరికి వెళ్ళాక అవును గురువుగారు ఇవన్నీ వద్దన్నారు కదా అని అప్పుడు వెనక్కి వస్తారు. అంటే ఆలోచన అప్పుడు మానేస్తారు. అంత దూరం వెళ్ళాక గురువు గుర్తొస్తే గురువేం సంతోషించడు. పోనీలే నాయన ఇప్పటికైనా గురువు గుర్తొచ్చాడా అనరు. ఈ నాలాంటి గురువులు అసలు అయిపోయింది, ఆ స్టేజ్ దాటేశారు. పోనీలే కదా పర్వాలేదులే అనే స్టేజ్ దాటారు మీరందరూ. ఎందుకంటే బోధ పరిపూర్ణం అయిపోయింది. అసలు ఆచరణలో దోషాలు కాబట్టి ఇప్పుడు అన్ని మొట్టికాయలే కదా, కాస్త మొట్టికాయలే పనిచేస్తున్నట్టున్నాయి. మొట్టికాయలు సామ భేద దానాలు అయిపోయాయి. తప్పట్లేదు మరి. కాబట్టి అగ్నులకు కనిపించేది తత్వజ్ఞులకు కనపడదు. కళ్ళు వినటము చెవులు చూడటం జరుగుతుందా? మీరేమైనా తాంత్రికమైన విద్యలు నేర్చుకుంటే నేను చెప్పలేను. అలాంటివి ఏమైనా నేర్చుకుని ఇక్కడికి రాకండి, నాకు భయం అసలే అలాంటి. సూర్యునికి రాత్రి అనుభవం ఉంటుందా? ఉండదు కదా. అలాగే తత్వజ్ఞుల తాత్విక దృష్టి అగ్నులకు గాని అగ్నుల భోగాస నిరాశ దురాశ పరనింద లౌకిక ఆశయములు మొదలైన వాటితో కూడిన వస్తు దృష్టి తత్వజ్ఞులకు ఏమిటో బాబు ఏది తెలియదు వాడని జ్ఞాని అంటారు. అన్ని తెలిసిన వాడు కదా జ్ఞాని. మరి ఇక్కడ ఏంటో ఏమీ తెలియని వాడే జ్ఞాని అంటున్నారు. అబద్ధం చెప్పారా? యాక్షన్ చేస్తారా? యాక్షన్ చేస్తారు, తెలియనట్టుగా యాక్షన్ చేస్తారా? అప్పుడు మీరు కూడా కొన్ని తెలియనట్టు యాక్షన్ చేస్తే మీరు కూడా జ్ఞానులే కదా. సరే, మొత్తానికైతే జ్ఞానులు అయితే యాక్షన్ చేయరు కదా. చేస్తే ఇలాంటి వాళ్ళు కనిపెట్టేస్తారు.
సహిత చైతన్యంలో బాహ్య వస్తు సేవనం చేత బాహ్య వస్తు స్వరూపం భాషించడం జరుగుతుంది. అట్టి బాహ్య వస్తు స్వరూపము మరల మరల వ్యవహారముల ద్వారా అభ్యర్థమై అంతరంగమున నాటుకొనుచున్న స్థానమే చిత్తం. అట్టి చిత్తము ఇష్ట అయిష్టాలతో కూడిన, అర్థమైందా? ఇష్ట ఇష్టాలు, ఇష్టం ఉంటే ఏదైనా యాక్సెప్ట్ చేయరా. కాబట్టి వాసన రూపం ఉండేట చేత అది ఏ సంస్కారం అని. సంస్కారం అంటే మళ్ళీ ప్రవర్తన అంటారు, ఇక్కడ సంస్కారం లేదు, ఇష్ట ఇష్టాలతో కూడుతుంది కదా, అదే అంటారు. ఒక ఆయన ఇంట్లో కారం తిండు, బయట ఎవరన్నా కారం పెడితే చాలా బాగుంది అంటారు. ఇంట్లో ఇంత కారం వచ్చినా అసలు అరుపులు కేకలే. బయట చుట్టాలో బంధువులో ఎక్కడ అంటే ఆహా ఎంత బాగుంది ఎంత బాగుంది, మంచినీళ్ళు తాగుతూ చాలా బాగుంది చాలా బాగుంది ఎంత చేసావమ్మా అంటారు. అప్పుడు వాళ్ళ ఆవిడకి ఏమవుతుంది, ఏదో పెళ్ళైన కొత్తలో ఊరుకుంటుంది, తర్వాత ఇంటికి వచ్చాక అట్లాగే చేసి పెట్టింది అనుకోండి, గుబ్బాలు ఉంటుంది. కానీ పాప పూర్వకాలంలో భార్యలు అలా చేసేవాళ్ళు కాదు, ఇక అక్కడ అనేవారు. బయట అయితే శుభ్రంగా తింటారు, ఇంటికి వస్తేనే దొబ్బుడాయిలే కదా. కాబట్టి ఇక్కడ ఇష్ట ఇష్టాలంటే అర్థమైతే కదా, ఇష్టమైతే ఏదైనా బాధ, ఇష్టం లేనప్పుడే వస్తాయి తిప్పలు. తత్వజ్ఞానుల దృష్టి యందు మాత్రం అట్టి సంస్కారం ఏది ఇష్ట ఇష్టాలతో వాసన రూపంతో కూడినది. సంస్కారము చిత్తము మనస్సు బుద్ధి మొదలైన సమస్త పరికల్పిత పదార్థములు కూడా అధిష్టాన దృష్టిచే ఆత్మ స్వభావ భూతములే అయి ఉంటాయి. దర్పణంలో కనిపించే దృశ్యము దృశ్య దృష్టిచే దృశ్యముగా, దర్పణ దృష్టిచే దర్పణ మాత్రంగా గమనించబడుతోంది కదా. అవన్నీ ఉన్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ జ్ఞాన దృష్టిచే దగ్ధపట న్యాయం వలె అగ్నిచే కాల్చబడిన వస్త్రం వస్త్రాకారం కలిగి ఉన్నప్పటికీ వస్త్రం వల్లే ఉపయోగపడదు కదా. ఆభాసగా ఉండి ఆత్మకు వేరుగాలే అవుతుంది. వాటి యొక్క సాదృశ్యత్వం జ్ఞాన దృష్టి అందు మొదలే తుడిచివేయబడింది. అందుచేత అద్వైతుల దృష్టిలో దృశ్యమే లేనప్పుడు దృశ్య సంస్కారం ఎక్కడిది, సంసారం ఎక్కడిది, అది ఎప్పుడూ సంభవించదు. సంసారం అంటే అర్థమైంది కదా, సంసారం అంటే జగత్తు ప్రపంచం దృశ్యం, అంతేగాని వేరే కాదు కదా, బంధువులతో కూడిందా సంసారం కాదు కదా. ఆ మాత్రం తెలిసింది కాబట్టి ఓకే సంతోషం. మృగదృష్టిలో జలం ఉండదు, సప్త పదార్థములు అసలు పదార్థములే కాదు అను అవగాహన వలె జ్ఞానులకు ఈ సృష్టి మొదలే లేనిదై సృష్టి ఆది అందే భాషించినదై ఉంటుంది. దృశ్యము వస్తుత లేదు అనే నిశ్చయాన్ని వారు సర్వదా కలిగే ఉంటారు. దృశ్యం లేదు కాబట్టి ఎవరికి ఏ బాధ కలుగుతో చెప్పగలుగుతారు. దృశ్యంలో తన్మయత్మైన వాళ్ళు మళ్ళీ మీలాగా సమర్థింపులే చెప్పారు. నా అభిప్రాయం ఏమిటంటే అంతే, పరమాత్మ రూపము చిదాకాశమే తన యందు ఇట్లు జగత్ రూపంగా స్థితి పొంది ఉన్నది. చిదాకాశం అన్నా సృష్టి అన్నా రెండు కూడా పర్యాయ పదాలే. జగత్ అన్నా ఏదో ఒకటే పదం చెప్తే బోరు కొడుతుందని 4 రకాలు రాస్తారు. అన్నాన్ని భిన్నం చేసి పెట్టరు పిల్లలు అడిగితే, ఏముంది అక్కడ. ఇప్పుడు అమెరికాలో ఆవకాయ అన్నం కూడా అమ్ముతున్నారు, ఆవకాయ అన్నం అమ్ముతున్నారు అమెరికా. హైదరాబాద్ కూడా ఆవకాయ అన్నం, అవును అదేదో హోటల్లో కరెక్ట్, మొన్న ఎవరో చెప్పారు నాకు. ఉత్తపప్పు ఆవకాయ అక్కడ, ఉత్తపప్పు ఆవకాయ కూడా హోటల్. అవును అవి సరే అమ్ముతారు. ఇప్పుడు కొత్తగా మొదలైంది ఆవకాయ, నే అమ్ముతారు. తినేవాడంటే అమ్మేవాడికి ఏమి, ఇప్పుడు ఆవకాయలు పెట్టుకోవడం బద్ధకం కదా. ఉత్తపప్పు కాంబినేషన్ అందరికీ తెలీదు, కొంతమందికే తెలుసు ఉత్తపప్పు కాంబినేషన్. వాడు హోటల్లో పెట్టగానే అదేంటో గొప్పది అనుకుంటారు.
చూసారు 300 ఆవిడ తిందనమాట అయితే. మొన్నే చెప్పారు ఎవరు, హోటల్లో ఉంది అది తిన్నా అంటే నేను నవ్వా. ఇంట్లో తినకుండా అక్కడ పోయి తిన్నా అంటే కాదత్త టేస్ట్ చేద్దాం తిన్నాను అన్నాడు. అక్కడ ఎట్లా ఉంటుందని. నేను మన ఇంట్లో కదా ఎక్కువ ఉంటుందా అంటే కాదత్త అట్లా పెట్టారు కదా ఫస్ట్ టైం అసలు ఎట్లా ఉంటుందో అనుకున్నాను అని. అంటే ఇది అనమాట ఎలాగా. ఇంకేముంది హోటల్లో కూడా ఉత్తపం అయితే ఇంట్లో ఇక వండటం ఏమి అసలే వండరు, ఇంకా వండుతారా. సరే, బ్రహ్మము బ్రహ్మము తన యందు తానే జగత్ రూపంగా భాషిస్తోంది. బ్రహ్మమునకు వేరైనట్లుగా ఈ జగత్తు మిథ్యగా భాషిస్తోంది. బ్రహ్మమే జగత్తుగా కూడా భాషిస్తుంది. బ్రహ్మంకి అన్యంగా ఏం లేదండి. మీరు అది జగత్ అంటారా, నేనంటారా, నువ్వంటారా, మీ నగలు కూడా అసలు యాక్చువల్ గా లేనే లేవు. అది లేవేనా, తీసి అక్కడ పడండి చూద్దాం. ముట్టుకున్నారంటే మళ్ళీ ఉండదు, అట్లాగే ఉండదు. చూస్తాయి అంతా బ్రహ్మ రూపమే అయి ఉండగా ఇక ఇందులో గ్రాహ్యం యొక్క త్యాజ్యం యొక్క భాసనం ఏమున్నది. బ్రహ్మ రూపమే అయినట్టి జగత్ చమత్కారంలో ఆకారవంతమైనది గాని స్మృతి సంబంధమైనది గాని సంభవించదు. పరమాత్మ యందు జగత్తు భాషించడానికి ఉపాదాన కారణం అంటూ ఏది పరిశీలన కించిత్ కూడా మీరు ఎత్తితే మనకు దొరుకుతుందా. అందుకనే ఎందుకు అనవసరమైన తాపత్రయాలు. అది ఉంది, ఇప్పుడు లేదని తెలిసింది, ఏదో శక్తి, ఆ శక్తిని తెలుసుకుని నేను ఆ శక్తిగా మారాలని ప్రయత్నం చేయాలి కానీ అదేమిటి అని అనవసరంగా సమయాన్ని వృధా చేయడం ఎందుకు చెప్పు. శక్తి లేదని మనకు తెలుసు, అలా అయితేనే శక్తి ఉంటుందని తెలుసు, అలా అయితే దాని యొక్క అసలు ఏమిటో తెలుస్తుంది. తెలిసే అది తెలుసుకో, అది చెయ్యాలి కానీ ప్రయత్నము దీని మీద ఎందుకు అనవసరంగా వృధా చేయడం ఎందుకు అనవసరంగా. కాబట్టి పరమాత్మ స్వరూపమే ఇట్లు జగత్తుగా అజ్ఞాన దృష్టిచే భాషిస్తోంది. ఈ జగత్తు సాకారం అనే భావనను ఉపాసించే వారికి పుత్రుడు మొదలైన వారి మరణం యొక్క స్మృతి అందులాగా దాని స్మృతి అందు కూడా దుఃఖం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే సాకారమైనదంతా నిరంతరం మార్పులు చేర్పులు చెందుతూనే ఉంటుంది కదా. అదే కదా బాధ. ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాను, అది పాడైపోయింది. రకరకాలు కదండి. బాహ్య జగత్తు ఉంది అనుకున్నప్పుడు ఎన్ని బాధలు, పిల్లల మీద ఎన్ని బాధలు. ఇప్పుడు ఏమవుతాడో ఏమిటో, ఇప్పుడే ఇలా ఉన్నాడు, రేపు ఏమవుతాడో ఏమిటో. వాడు ఏ పని చేసినా వాడికి అంతా ఫ్యూచరే కదా. బోర్లా పడకపోతే ఏమిటో, వీడు ఇంకా బోర్లా పట్టలేదు, పొద్దునే ఏమవుతాడు. 6వ నెల వచ్చింది ఇంకా బోర్లా పడలేదు, రేపొద్దున వీడేమిటి వీడి పరిస్థితి. ఒక ఆసుపత్రిలో బయట బోర్డు మంది ఉన్నారు. అయితే ఒక డాక్టర్ వచ్చాడా, లేకపోతే మొత్తం ఏమిటి వీళ్ళందరూ ఇంతమంది లోపల డెలివరీకి ఉన్నారా వాళ్ళ భార్యలరా అని. అంటే నర్సు చెప్పిందిట, కాదు కాదు డెలివరీ అయిన వాళ్ళకి వాళ్ళ స్కూల్లో సీట్ ఇస్తామని వచ్చారు. మరి బుక్ చేసుకోవాలి కదా డబ్బులు, అందుకని వాళ్ళు వచ్చారట, 100 మంది వచ్చారు. అది అలా ఉంటుంది. ఏమంటా పుత్రుడు మొదలైన వారి మరణం ఇలాగా బాగా. పుత్రుడు మరణిస్తే ఎవరన్నా సంతోషిస్తారు? కాదే కదా. ఎవరు మరణించినా అంటే ఎందుకు పుత్రుడు ఏదో చెప్పారంటే అది అధికంగా ఉంటుంది అని చెప్పడానికి. అంతేగాని ఎందుకు చెప్పారు పుత్రుడు అంటే అమ్మాయి కాదు అని అర్థమా? అలా ఉండదు. చెప్పారు కదా సంస్కృతంలో మొదటగా వాడేది పుంలింగమే.
అందుకే చూసారా? దుఃఖం కలిగే అవకాశం ఉంటుంది, నిరంతరం మార్పులు చెందుతూనే ఉంటుంది కదా. దుఃఖం ఎప్పుడైనా తగ్గిందా మీకు? ఒకటి ఇంకోటి రాలా? వీడు ఎప్పటికి పెద్దగా అవుతాడో వాడికి వచ్చాయి 3 ఏళ్ళు. కాబట్టి దుఃఖం కలిగే అవకాశం. సాకారమైందంతా నిరంతరం మార్పులు చెందుతుంటుంది కాబట్టి ఈ జగత్తు యొక్క ఆకారము దాని స్థుతి రెండు కూడా మిథ్యయే. మిథ్య అయినది స్వయంగా బంధం కలిగించగలదా? కాబట్టి బంధాన్ని కలిగించవు, నువ్వు కలిగించుకున్నావు. పిల్లలు పెద్దకి వదిలేసి వెళ్ళిపోతున్నారా, పట్టు కూర్చుని ఏంటి అంటున్నారు, వాళ్ళు శుభ్రంగా వదిలేసి వెళ్తారు. పెద్ద అయ్యే వరకు కాదు, స్కూల్కి వెళ్తున్నప్పుడు మిమ్మల్ని పట్టు కూర్చుంటారా? ఇంకా చాలే వదిలమ్మా, నాకు తెలుసు కదా. ఇప్పుడు షాపింగ్ తీసుకెళ్తే ఈ 10 ఏళ్ల వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, మిమ్మల్ని చేయనిస్తారు. వాళ్ళే ఇప్పుడు ఆ 2 ఏళ్ల వాళ్ళు కూడా చేస్తున్నారు షాపింగ్ తీసుకెళ్తే ఈ ఫ్రాక్ తీసిస్తే నో ఐ వాంట్ దిస్ అంటుంది. అది అది వదలదుగా ఆ ఫ్రాక్ పట్టుకుని, ఇది పెద్ద ఫ్రాకే నీకు చిన్నదిగా, ఇది నీకు సైజు పెద్ద ఇది అవుతుంది అంటే కూడా నో. ఇక దాని ఏదో మాయపుచ్చి అలాంటిది ఏదో ఇంకోటి తీసుకొచ్చి దానికి మారిస్తే తెలిసింది ఇంటికి వచ్చాక నో ఐ డోంట్ అంటుంది. ఐ డోంట్ ఐ వోంట్ ఏదో అంటుంది. చొక్కా వీళ్ళు మార్చి ఏదో వేరే తీసుకొస్తే అది సెలెక్ట్ చేసింది కాదని దానికి అర్థమయ్యి వేసుకొని వస్తుంది. ఇంకేం చెప్పాలి? దానికి ఎలా గుర్తుందంటే ఏం చెప్తాం అసలు? ఇష్టం లేదంటే ఇంకా పరిగెడుతుంది తప్ప అసలు వేసుకోదు. అప్పుడు నేను కూడా 2-3 చొక్కాలు చూపించి రోజు అది సెలెక్ట్ చేసుకున్న చొక్కా ఏదో అది వేయాలి. అసలు లేచి పరిగే, ఇంకా అసలు ఈ చొక్కా వేస్తాను అక్కడ మన పక్కన పెడితే ఇట్లా తీసి ఇట్లా చూస్తుంది. 11వ నెలలో కూడా అంటే ఇట్లా చూసి నో అదే అంత వాళ్ళకు కూడా ఇష్టాలు. అప్పుడు వాళ్ళ ఇష్టాలు జరుగుతాయి, ఎందుకంటే ఎటు వాళ్ళు. అదే 3 ఏళ్ళ కంటే మళ్ళీ 10 ఏళ్ళు వచ్చాక మీరేం చేయలేదు. ఇక అప్పుడు కొట్టడానికి ఉందా? ఏమీ లేదు కొట్టడానికి. మాట్లాడకుండా వాళ్ళు అడిగింది కొనాల్సి వస్తుంది. అందుకని ఏం చేస్తారంటే పిల్లలు లేనప్పుడు షాపింగ్కి వెళ్ళారు. పిల్లలతో వెళ్తే క్షౌరమే. ఇక ఇలా ఉంటుంది. కాబట్టి అంతా నిజయే, బంధం కలిగించగలదా అంటే ఏం చేస్తారు ఈ బంధాన్ని? కాబట్టి ఎంతలో ఉండాలి అందులో అది వివేకం యూజ్ చేసుకుంటూ ఎలాగో అలా చేయాలి, తప్పదు కదా. స్వప్నంలో విశాలమైన దిక్కులు, ఆకాశం మొదలైనవి కనపడతాయి. అవి ఎక్కడి నుండి అక్కడికి వచ్చాయి? స్వప్నంలో చిదాత్మ తన యొక్క చిదాత్మ నిజస్వరూపంని త్యజించకుండానే ఆయా దిక్కులు, భూమి, ఆకాశం ఇలాంటి వాటితో జగత్ రూపంగా భాషిస్తోంది కదా. ఎందుకంటే స్వప్న సమయంలో స్వప్న దృష్ట కంటే వేరుగా అక్కడ ఎవరు ఉన్నారా? పోనీ వేరుగా ఎవరైనా స్వప్న దృశ్యం కల్పించడానికి కారకులా? కాదు కదా. కనుక స్వప్నమంతా కూడా స్వప్న ద్రష్ట రూపమే. ఎవడు చూస్తాడో వాడిదే. మీకు ఇష్టమైన కదా మీరు అంటారు కదా, కళ్ళు ఎవరు వచ్చారు చెప్తారు ఏంటంటే బయట వాళ్ళకి ఇష్టమైన కళ్ళు కనే వాళ్ళు చెప్తారా? చెప్పాక ఒక చిన్నపిల్లడు రోజు చూస్తూ పడుకునేవాడు, 10th క్లాస్ వాడు. రాత్రి కూడా ఎందుకు అట్లా దూకుని పోతుంది అంటే కల్లోకి మంచి అమ్మాయిలు రా వాడు జోక్ అనమాట. కానీ రోజు రాత్రి వాడు పడుకుని అద్దంలో కూడా చూసుకుని దువ్వుకుని మొహం అంతా సరి చేసుకుని మొహం కడుపుకుని అంతా పడుకునేవాడు. కళలు వస్తాయి కదా, మంచిగా రావాలి కదా, కళ్ళు అందంగా కనపడుతుంది. అయితే మధ్యలో అమ్మవాళ్ళు అమ్మాయిలు వస్తే కనుక స్మార్ట్ గా ఉండాలి కదా అనేవాడు. 9th 10th క్లాస్ వాడు అలా కొన్ని అసలు అలా చేశాడు. ఎంత వాడు లెక్క స్టెప్పులతో సహా బట్టి పట్టేస్తాడు. నిజంగా ఎట్లా లెక్కలు వాడు అన్ని స్టెప్పులు బట్టి పట్టేవాడు. ఎట్లా గుర్తుంటాయని నీకు అంత ప్రతి లెక్క అంతే. అందుకని వాడికి స్టెప్పుల్లాగా అప్పుడు మార్కులు అంతే కదా, ఎన్ని స్టెప్లు అన్ని మార్కులు వేసేవాళ్ళు కదా.
వాడికి ఫుల్ మార్కులు వచ్చాయి మ్యాథ్స్ లో. వాడు నోటికి చెప్పేసేవాడు, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ అన్ని చెప్పేసేవాడు. అంతే, వాడు అలా అంటే వాడు అలా చూస్ చేస్తున్నాడు వాడి మైండ్ మ్యాథ్స్ లో అయిపోయింది. అంటే ఎప్పుడైనా సరే మనం గనక గట్టిగా మన మైండ్ ని ట్యూన్ చేసుకుంటే ఏది అసాధ్యం కాదు. వాడు లెక్కని లాజిక్ గా చేసి ఇక్కడ చేస్తాను అనట్లేదు. వాడు ఎందుకు తలనొప్పి నాకు అనవసరంగా, ఈ టీచర్ల వాళ్ళు చెప్పింది ఉందా లేదా చూస్తారు, అంతేగాని గుడ్డిగా కింద ఆన్సర్ ఉందా లేదా చూస్తారు. వాళ్ళకి ఆ పైన అన్ని అవసరంగా చెప్పు, అందుకని బట్టి పడి పారేసాను. మనకి ఆ లెక్క వస్తే ఎక్స్ప్రెస్ అది అని పెట్టి అన్ని వేసి దాన్ని లాగి పీకి ఇంత కష్టపడి ఆన్సర్ వచ్చేటట్టుగా చేయాల్సి కదా. కొన్నిటికి ఆన్సర్లు గుర్తుపెట్టుకుని మొత్తం అడిట్ చేసి కింద ఆన్సర్ అంటే చేస్తారు, చేయలేదు అందరూ చేసిన వాళ్ళే, చేయకుండా ఎవరు ఉండరు, శుభ్రంగా చేస్తారు. వేరే వాళ్ళు చేసిన నమ్మకన్నది అందరికీ. కాబట్టి బ్రహ్మసత్తయే సృష్టి ఆది యందు జగత్ రూపంగా భాషిస్తోంది. సరే, ఆయనకి పని ఏంది, రాజేంద్ర గారు 3 ప్రశ్నలు అడిగారు. నేను ఎందుకంటే ప్రశ్న చాలా ఇంకొకటి అంత ఎందుకులే అని సమాధానం వినండి. దాని ఇది కూడా పెద్ద మీకేం ఉపయోగపడదేం కాదు. సాధకులకి చైతన్యము స్వప్నం మళ్ళీ ఎంతవరకు అండి? స్వప్నాలు రావడం మానేసాయి కదా. అనవసరంగా ఇప్పుడు మళ్ళీ చైతన్యం స్వప్నం అంటే ఏ స్వప్నం అని వస్తే కష్టం కదా. అంటే ఆకాశ వీధిలోని వెళ్ళిపోతే నిద్రలో స్వప్నాల్లో వచ్చి ఆకాశ వీధిలో పాట పాడుకుంటూ వెళ్ళిపోతే కష్టం కదా. అందుకని కొన్ని అలాంటి చెప్పట్లేదు. ఏదో మరి నా క్షేమం నేను కూడా చూసుకోవాలి కదా. మీరు చెప్పాక ఇలా జరిగిందండి అంటే అంటారు కదా. చైతన్యము చైతన్య విరుద్ధమైన జడ రూపమగు రాయి కట్టెగా అవుతోందా? కదిలే శరీరాలు చైతన్యం అనవచ్చు గాని కదలని రాయి కట్టే చైతన్యాలు ఎలా? అది చైతన్యం కాకపోతే మరప్పుడు సర్వజగత్ చైతన్య స్వరూపమేవా అనే సిద్ధాంతం కలదు కదా. కట్టే రాయి చైతన్యం కాకపోతే అప్పుడు చైతన్యం కొన్ని చోట్ల జడంగా కూడా ఉంటుందా? అదే కదా నీ సందేహం. సరే, జడంగా కనిపించే రాయి కట్టె ఎలా చైతన్య రూపంలో వివరించాలా? మీకు అక్కర్లేదు కదా, కర్రను పట్టుకుని జాడిస్తే చైతన్యం కాదా. పక్కన ఒక కర్ర చూపిస్తాను కదా, తగిలింది కదా, రాయి విసిరేసాం అనుకోండి, మరి విసరబడుతోందంటే దాంట్లో చైతన్యం ఉంటే కదా. రాయి చైతన్యమే, విసరబడినప్పుడు చైతన్యం వచ్చింది. కావాలంటే ఓ రాయి కర్ర పట్టుకుంటే ఎక్స్పెరిమెంట్ చూపిస్తా, షుగర్ కదలట్లే ఎవరు. అర్థమైంది. అందుకని తేరా నా దగ్గర ఏమున్నాయి అక్కడ దూరంగా ఉంది. ఇది బాగుంది. దీని మామూలుగా ఇది కూడా జడమే కదా. ఇది చూడనా, అంటే క్లాస్ ఉండదు అంతే కదా, వేరే కాబట్టి ఇంకా నేను వాటి గురించి చెప్పట్లేదు. నేను చెప్పాలంటే మరి ఒక ఎక్స్పెరిమెంట్ నేను చెయ్యాలి, అంటే నా అలవాటు అది. మీరు దానికి ఒప్పుకుంటే అదంతా చెప్తాను. ఇక్కడ వీళ్ళు ఎక్స్పెరిమెంట్ ఒప్పుకోలేదండి, అందుకని చెప్పట్లేదు. అమ్మా, కట్టెను కొట్టినా వీళ్ళు ఇరిగిపోతుంది, రాయిని కొట్టినా పగిలిపోతుంది, ఇంక ఎక్స్పెరిమెంట్ ఎందుకమ్మా? ఎందుకు అంత గట్టి శరీరాల వీళ్ళవి? నీ ఉద్దేశం ఏమిటి? ఆహా, వాటిని కింద రాయి క్షేమం ఆలోచిస్తుంది ఆవిడ, రాయి క్షేమం కర్రక్షేమం ఆలోచిస్తుంది. కర్రతో కొడతా కర్ర విరగదు, నూనె నేనంత గట్టి కొడతానా లేదా వాళ్ళ శరీరాలు అలాంటివి? నేను కొడతాంది వీళ్ళనే. ఇప్పుడు చెప్పు, ఎక్స్పెరిమెంట్ చేయమంటావా వద్దంటావా? వద్దమ్మా. నో కామెంట్.
అంటే చెప్పను, మీకు మీరు చూసుకోండి, కావాలంటే తర్వాత వెళ్ళి ఒక కర్రతో ఒకటి వేసుకు చూడు. చైతన్యం ఉంటే దెబ్బ తగులుతుంది మీలో ఉన్నా సరే. చైతన్యం రెండిట్లో ఉండాలి కదండి, కదా. కర్రతో రాయిని కొడితే రాయి ఇదవుతుందా? కాదు కదా. అందుకని క్రికెట్ బ్యాట్తో బాల్ కొడితే తగ్గిన వాడు పోతాడు, కానీ బాల్కి బ్యాట్కి ఏమన్నా అవుతుందా? క్రికెట్ అంటే అదే కదా. ఆ మధ్య మొన్న చదివే ఈ మధ్య భలే ఉంది అసలు గురించి ఒక అమ్మాయి అంటాం చూసేవారు ఎంత నవ్వు వస్తుందో. వాడి చేతులు పెట్టుకుని వెళ్ళిపోయి బాల్ తెచ్చుకుంటే పోతాను. అది క్రికెట్ గురించి మాట్లాడిన మాటలు విని ఒకడేమిటో శుభ్రం చేస్తాడు, అవతల వాడికి విసిరేస్తే వాడేమో నాకొద్దు అని విసిరేస్తాడు. మధ్యలో వాడేమో చేతులు ఎత్తి అరుస్తూ ఉంటాడు, ఏంటో ఈ ఆట అంటుంటుంది. అది గమ్మత్తుగా అన్ని చెప్తుంది. ఇంకా అప్పుడు విన్న ఆ భర్త బాబు చేతులు జేబులో పెట్టుకుని ఎలా వెళ్ళిపోయి గోడ, అంటే వాడికి అర్థం కాదు అది గోడ ఉంటుంది, ఇది అరుస్తుంది తనకి నుంచి. అలా బాగుంటాయి. సరే ఇది మెసేజ్ చేయలేదు. కాబట్టి రామచంద్ర అజ్ఞానికి జగత్తులో తనకు సంబంధించినవి అనేక వస్తు విషయ సంఘటన వ్యక్తుల పరంపరలు అగుపిస్తాయి. దానికి సదా నిర్వికారమే జ్ఞానుల నిత్య స్వభావము ఆత్మ అహం దృష్టిని సుస్పష్టపరచడానికి ఒక చమత్కారమైన విశేషం చెప్తానన్నాడు ఆయన. ఒక సముద్రం ఉంది, మహాసముద్రం. దాని యందు ఎక్కడో ఎందుకో ఏదో సమయంలో ఒకనొక తరంగం ఉత్పన్నమైనది. తదితర తరంగముల లాగానే అది సుదీర్ఘకాలం అవిశ్రాంతంగా మహాసముద్ర జలంలో అటు ఇటు సంచరిస్తూ ఎంతో చంచలత్వం, వేదన, శ్రాంతి అంటే రెస్ట్లెస్, శ్రమ పొందినదై అట్టి ఉద్వేగము వేదనలను తొలగించుకోవడానికి మార్గం అన్వేషించింది తరంగం. చివరికి ఆ తరంగమునకు ఎవరు ఉద్బోధించారు, నీవు జలం నుండే ఉత్పత్తి పొందావు, ఆ జలమును చేరగానే నీవు ప్రశాంతిస్తావు అని. అప్పుడు ఆ తరంగం జలం ఎక్కడున్నది ఆ దానిని దర్శించి ఆ దాని అందు లయం ఉండే ఉపాయం ఏమిటని తీవ్రమైన ఆందోళనతో కూడి అన్వేషణ ప్రారంభించింది. అప్పుడు మళ్ళీ బోధన జరిగింది. ఓ తరంగమా, నీవు జలముతోనే తయారయ్యావు, జలానికి అన్యంగా నీవు లేవు. ఇక తరంగత్వమునకు సంబంధించిన నామరూపాదులు నీ యొక్క భ్రమయే. నీవు జలమునకు వేరైన క్షణమే లేదు. జలమునకు అన్యంగా గాని నీవు జలం కోసం వెతకటం ఏమిటి? అర్థమైంది కదా ఎవరిని అంటున్నారు? అర్థమైందమ్మా. అర్థమైంది గురుగారు. నాకు నాకేం మీకు అర్థమైంది కదా, మీకు అర్థమైంది కదా, ఇంకా నాకు కాబట్టి జలమునకు అన్యంగాని నీవు జలం కోసం వెతకటం ఏమిటి? కాబట్టి అప్పుడు గ్రహించిన ఆ తరంగం పరమానందమును పరమశాన్ని పొందినదై తన జల సంచారము లీలగా క్రీడగా కొనసాగింది. కాబట్టి తప్పదు కదా, గృహస్థాశ్రమము ఏవో ధర్మాలు ఉన్నాయి కదా, ఆ ధర్మాలని అలా లీలగా చేస్తూ ఉంటాం. అప్పుడు ఇంకా దానికి అవిశ్రాంతం అలాంటి కానీ ఏమీ లేవు, దుఃఖం కానీ బాధ కానీ శ్రమ కానీ ఏమీ లేవు. నేను జలమునే అని గ్రహించిన ఆ తరంగమునకు నేను ఈ తరంగత్వం అనే బంధం తొలగించుకునేది ఎట్లా అనే ఆవేదన ఉండదు కదా. చైతన్య మహాసముద్రంలోని చైతన్య స్వరూప తరంగమే నేను అని గ్రహించిన తర్వాత నాకు మోక్షం ఎప్పటికీ? ఈ జీవుడు అనబడే ఈ బంధము, దేహ బంధము, ఈ దృశ్య బంధం ఇలాగే ఉంటాయా? తొలిగేది ఎన్నిటిగా నేను అక్షయ ఆవేదన ఆందోళనలు ఉండవు. ఇంకా ఉన్నాయి అంటే జీవుడ నేను అని పాడుకోవటమే కదా. జగత్తు బ్రహ్మం అనే సముద్ర జలం యొక్క తరంగం వలె భాషిస్తోంది. తరంగం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా జలము సర్వదా జలమే. జగత్తు యొక్క అభావము, ఈ రెండు కూడా బ్రహ్మం యొక్క శక్తి చేతనే స్థితిని పొందినాయి. రామచంద్ర, స్వప్నంలో జడ చైతన్య పదార్థములను కాంచున్న స్వప్నద్రష్ట తన యొక్క స్వప్నమునకు అప్రమేయమైన స్వస్వరూపాన్ని ఇస్తున్నాడా? లేదే. అలాగే చిదాకాశము తన శుద్ధ స్వస్వరూపాన్ని కించిత్ కూడా త్యజించకుండానే
పరస్పర ధర్మ నియమములకు చేతనాభావం కలిగి ఉంటుంది. అట్టి చైతన్యంతో కూడిన సమిష్టి భావన స్వరూపమే మనస్సు. ఆ సమిష్టి మనస్సే చిన్మాత్మ. మళ్ళీ ప్రజాపతులు అవన్నీ ఎందుకు? కాబట్టి అక్కడ ఉన్నది అదే. మీరు ఎలా అన్నా సరే అదే. వేరేది ఉందా? ఉంటే చెప్పండి, నాకైతే తెలియదు. లేదమ్మా. లేదమ్మా. ఒక సువర్ణ ఆభరణాన్ని దృష్టాంతంగా తీసుకుందాం. ఒక బంగారు భుజకి చిత్రకథ భుజానికి అలంకరించేది. నేను బంగారంగా అవ్వాలి, బంగారంగా ఉండాలి అని ఆవేదన చెందటం. బంగారు భుజకీర్తి ఇలా అనుకుంటాడు, నేను బంగారంగా ఉండాలి అని ప్రారంభిస్తే ఆ ఆభరణము నేను బంగారంనే. ఈ ఆకారం ఆపాదితం. ఈ ఆకారం భుజకీగా కలిగి ఉన్నంత మాత్రం చేత ఇది తొలగుట చేత కానీ నేను బంగారం కాకుండా ఉంటానా అని గ్రహించిన తర్వాత ఇక అప్పుడు ఏడుస్తుంది అది. నేను సర్వదా చిదాకాశ స్వరూపుడనే అని గ్రహించిన మహనీయునికి ఏడుపు వస్తుందా? రాదమ్మా. ఈ జీవుడు అనే బంధం, అహంకారం, ఈ జన్మలు కర్మలు నాకు తొలిగేది ఎట్లా అనే ఆవేదన ఎక్కడిది? ఉండదు. కాబట్టి ఏడ్చేది ఎవరు? నేను అంటే దొంగ నేను. గురుగారు, నేను గురుగారు. ఈ సృష్టికి కర్తకు బ్రహ్మదేవుడు సంకల్ప స్వరూపుడు, చిన్మాత్రాకాశాది దేహదారి, జన్మరహితుడు. ఇక ఈ జగత్తులో భాషించే అహం మొదలైనవి దానిని ఆధారంగా కలిగి ఉండి భాషించే తదితరములు ఇవన్నీ కూడా బ్రహ్మదేవుడి స్వరూపమే. ఇక సృష్టి స్థితి లయలు అంటావా, ఇవన్నీ కూడా చిదాకాశమున శూన్య రూపాలైన చైతన్య సమస్కృతులే. చిన్మాత్రాకాశం యొక్క స్వయం స్ఫురణయే బ్రహ్మదేవుడు. అట్టి స్వయం స్ఫురణ నిర్మలము, స్వప్నతుల్యము, చిత్తత్వ మాత్రము అయి ఉన్నది. ఆద్యంతరహితమగు చిద్రూపమే స్ఫురణ మాత్రంగా సృష్టి స్థితి ప్రళయ విభ్రమ రూపంగా స్ఫురిస్తోంది. హిరణ్య గర్భ రూప సమిష్టి మనస్సు విరాట్ అని చెప్పబడుతోంది. సరే, ఇక్కడ ఎన్ని రకాల బోధలు జరుగుతున్నాయి అనేది గురువులు ఎవరు అని చెప్తున్నారు. సాంఖ్యులు అదే ఉన్నారు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాళ్ళు వేదాంతాన్ని బోధిస్తారు. మనకు వచ్చిందంతా కూడా వ్యాసుల వారికి వచ్చింది. మనకి మనం చెప్పుకునే అద్వైతం వ్యాసు. కాబట్టి ఆయా గురువులు ఈ దృశ్యం ద్రష్ట రకరకాల ఎవరి పద్ధతిలో వాళ్ళు ఆయా గురువులు తమ శాస్త్రంలో ఏ ఏ దృశ్య నిర్వచనం పొందుపరిచి బోధిస్తున్నారో వాటన్నిటి యొక్క రూపముచే అనువర్తులకు శిష్యులకు వారి వారి వాసనానుసారమే వారికి బ్రహ్మము ఆ చెప్పబడిన రీతిగానే స్ఫురిస్తుంది. అంతే కదా, ఎవరు ఎలా చెప్పారో అలాగే కదా ఉంటుంది. కాబట్టి ఇక్కడ రకరకాల వాదనలు అవన్నీ మనం ఇంతకు ముందు కూడా అనుకున్నాం కదా. కాబట్టి ఎలా చెప్పినా ఏదైనా సరే ఉన్నది బ్రహ్మమే. ఎవరు ఏ దృఢ భావన కలిగి ఉంటే వారి పట్ల అది ఏ సత్యముగా అనుభూతం అవడం బ్రహ్మం యొక్క ఒకానొక చమత్కారమైన ధర్మం అంట. యద్భావం తద్భావం చెప్పడం. బ్రహ్మం యొక్క మాయా చమత్కారం సర్వాత్మకమై సర్వుల వాసనానుసారంగా ఆయా శరీరములను ధరించి ఆయా ఫలములన్నిటినీ సిద్ధింపజేస్తోంది. బ్రహ్మం యొక్క మహిమ. నా అజ్ఞానమే గొప్పది అనుకున్నప్పుడు వాడు గొప్పగానే ఫీల్ అవుతాడు కదా. నా అంతవాడు ఉన్నాడా? వాడు అదే చెప్తాడు.
నేను ఇంత కష్టపడి వచ్చా కాబట్టి నువ్వు కూడా కష్టపడరా అంటాడు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం. కాబట్టి ఒక్కొక్కళ్ళు బుద్ధులు వీళ్ళందరి గురించి మన మధ్య మధ్యలో వచ్చింది కదా, చార్వాకులని అదని ఇదని. అజ్ఞానం దొరికిందా అంతా బ్రహ్మమే. అజ్ఞానంలో ఉన్నన్ని రోజులు గుర్తు బాగానే వచ్చిందిగా మరి. ఏడుపులే కదా, గోరు వస్తుంది. ఎందుకు రాదు? ఎందుకంటే అజ్ఞానం ఉంది. జ్ఞానం లేదు మొర్రో అన్నా కూడా అజ్ఞానం పట్టుకుని ఏడిస్తే ఏం చేయాలి? కాబట్టి ఒకసారి లోపలిది బయటకు వెళ్ళిపోతే అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. చూడండి, ఏడుపు వచ్చినప్పుడు ఏడిస్తే హాయిగా ఉంటుంది కదా. ప్లీజ్ ఏడవకండి, ప్లీజ్ ఏడవకండి అంటే చెప్పి చదువు తెచ్చే వాళ్ళకి. అవునా కదా? వాళ్ళకి ఏడుపు వస్తుంది. మనమేమో ఓదార్పు కోసం ఏడవకండి అంటే వాళ్ళకి ఒళ్ళు పడదు. అలానే ఏడవంటే అనలేము. ఆపరు. అప్పుడు ఏడుపులు అయిపోయాక ఆవిడ అలా అంది నన్ను అంట. ఇప్పుడు అది భలే ఉంటుంది. అప్పుడు ఈవిడ ఏడవడం మొదలు. అది కాబట్టి అజ్ఞానం జరిగిందా అంతా బ్రహ్మమే. ఒక పరమ సత్యాన్ని ప్రకటిస్తున్నాను విను రామచంద్ర. సృష్టి ఆది యందు కేవల చిన్మాత్రమే. ఎన్నిసార్లు ప్రకటించాడు పాపం. ఏం చేస్తారు గురువులకు చాదస్తమే. ప్రశ్నలు అడుగుతున్నా కొద్దీ చెప్పాల్సిందే కదా, కానీ సమాధానం ఏముంటుంది? మళ్ళీ జగత్తే, బ్రహ్మమే. ఎందుకంటే శిష్యుడు కనపడేది జగత్తు, గురువు కనపడేది బ్రహ్మం. వీడు అంతా బ్రహ్మం అని ఒప్పుకునేవాడు గురువు జాగ్రత్తగా ఒరే బ్రహ్మమే ఉందిరా, బ్రహ్మమే ఉందిరా అంటూనే ఉంటాడు. మరి ఇంకేమంటాడు? ఇంకోటి ఉందా? ఆయనకు వేరేది ఉంటే కదా నీకు వేరేది చెబుతాడు. కాబట్టి సృష్టి ఆది యందు కేవల చిన్మాత్రమే ఈ జగత్తుగా భాషిస్తోంది. శాస్త్ర నిర్ణయం కనుక ముల్లోకములు బ్రహ్మమే. ఇటు దృఢ జ్ఞానమే మోక్షోపాయ ఔషధం. బ్రహ్మమనే మహాసముద్ర జలమునకు ఈ సృష్టులు తరంగముల వంటివి. తరంగములన్నీ జలమే అయినట్లు సృష్టులన్నీ బ్రహ్మమే. అజ్ఞానుల దృష్టికి దుఃఖమయమై ఎలా దాటిపోవాలరా బాబు అనిపించే జగదనుభవ వ్యవహారం జ్ఞానముచే తుడిచివేయబడుతుంది. అజ్ఞానము తొలగినప్పుడు ఈ జీవుడు జీవన్ముక్తుడు అవుతాడు. అట్టి జీవన్ముక్తునికి వ్యవహారార్థం శేషించి ఉండే ఈ జగత్తు ఇక అక్కడ అద్వైతమా, ఏకమా, అనేకమా అనే ప్రశ్నలు ఏమున్నాయి? ఇంకుందా? జీవన్ముక్తుడికి విదేహ ముక్తుడికి భేదం అడిగాడు. జీవన్ముక్తునకు జగత్తుగా కనిపించేది బ్రహ్మమే అయి ఉన్నది. విదేహముక్తునకు బ్రహ్మమే ఉన్నది కానీ జగత్ అనపడేది లేదు. ఒకటే. అర్థం కాలేదా? అర్థమైంది? అర్థం కాదు. జీవన్ముక్తుడు, జీవుడు ముక్తి పొందాడు. జగత్తుగా కనిపించేది బ్రహ్మం అని తెలుసుకున్నాడు. అలా కనపడుతోంది వాడు. విదేహముక్తుడు, బ్రహ్మమే ఉన్నది కానీ జగత్ అనపడేది లేదు. రెండు ఒకటే అర్థం కదా? అవునమ్మా. భేదం ఉందా? తిప్పి చెప్పాడు అంతే. భేదం ఉంది కదా గురువు గారు. ఏముంది గురువు గారు చెప్పండి. జగత్తు బ్రహ్మమే అంటే ఇంకా జగత్తు బ్రహ్మం అని అర్థం చేసుకున్నాడు. సో జగత్తు కూడా కనిపిస్తోంది జీవన్ముక్తుడికి, అది బ్రహ్మము అని గ్రహించాడు. విదేహముక్తుడికి అంతా బ్రహ్మంగానే కనిపిస్తోంది, ఇంకా అసలు జగత్తు అనేదే కనిపించటం అనేది లేదు. అలా అవునమ్మా, ఆచరణలో లేదన్నాడు. ఇక్కడ కూడా జగత్తుగా కనిపించేది ఆ బ్రహ్మంగా అయిపోతుందని అతనికి తీర్మానం చేసుకున్న తర్వాత జగత్ ఎక్కడుంది కదా? లేదు. జగత్తుగా కనిపించేది బ్రహ్మముగానే అయి ఉన్నది అని అతనికి తెలిసింది జీవన్ముక్తులకు. అవును, అవును గురువు గారు, అది అర్థమైంది గురువు గారు. విదేహముక్తునకు బ్రహ్మమే ఉన్నది కానీ జగత్ అనబడేది లేదు.
అప్పుడు రెండు అది ఒకటే గురుగారు. సో ఇప్పుడైతే జీవన్ముక్తుడికి విదేహముక్తుడికి భేదమే లేదా గురుగారు? ఇద్దరు ఒకటేనా? చెప్పు మరి నువ్వు. నేను ఇద్దరు డిఫరెంట్ అనుకున్నాను గురుగారు. జీవన్ముక్తుడు తర్వాత విదేహముక్తుడు అని అనుకున్నాను గురుగారు. సరే పర్వాలేదు, ఎలా అనుకుంటే పర్యాయ పదాలు అంతే. జీవుడి నుంచి ముక్తి పొంది అంటే జీవత్వం నుంచి అంటే అక్కడ ఏదో చనిపోయాడని కాదు, జీవ భావాన్ని వదిలేస్తున్నాడు, నేను వదిలేశాడు. విదేహముక్తుడు అంటే దేహ భావం వదిలేశాడు. దేహం అన్నా నేను అన్నా అదే కదా. నేను అని పట్టుకునేది మీరు దేహాన్నా లేకపోతే రాయి రప్ప. నా దేహాన్ని నేను అని మిమ్మల్ని చూపిస్తారు, దేహాన్నే కదా చూపిస్తారు, అంతే కదా. దేహం. నేను అని ఇల్లుని చూపిస్తారా? సింపుల్. ఓకేనా? సరే గురుగారు. ఆ, ఆ, సరే అనద్దు, గురుగారు, అర్థమైందా లేదో చెప్పు. లేదు గురుగారు. సరే అంటే ఏదో బలవంతంగా ఒప్పించినట్టు అవుతుంది. ఇంకా ఆ, నీకేమైనా సందేహమా? ఉంది గురుగారు. ఇప్పుడు జీవన్ముక్తుడు అంటే ఈ నాకు అర్థమైంది గురుగారు. ఈ సరే జగత్తంతా ఒక నిమిషం ఆగు. హలో మేడం, ఒక నిమిషం ఆగు. భ్రమించండి గురుగారు. మీ ఇంటి పేరేంటి? ముదిగొండ కదా. అవును పెళ్లి గురుగారు. కాకముందు. శివలెంక గురుగారు. ఆ శివలింక శైల జన ఏంటి పేరు? శైలజ శైలజ గురు. అంటే నువ్వే అంటావు కదా. పెళ్ళి అయ్యాక ముదిగొండ శైలజ వేరా? ఒకటే గురుగారు. ఇది అంతే అమ్మా. ఓ గురుగారు, నేనైతే నేను కొంచెం తప్పుగా అర్థం చేసుకున్నాను గురుగారు. ఇప్పుడు అర్థమైందా బాగా? అర్థమైంది గురుగారు. అయితే జీవన్ముక్తుడు విదేహముక్తుడు ఇద్దరు ఒకటే, ఏమి తేడా లేదు ఇంకా అన్నది అర్థం. డౌట్ సరే కాదు కదా. అవును లేదు, అంటావా సరే అంటావా? అవును. ఇప్పుడు అర్థమైంది కదా. శివలంకకి గురుగారు ముదిగొండకి ఎంత డిఫరెన్స్? ఏం లేదు గురుగారు, ఉన్నది ఒకటే గురు. అంతే సింపుల్, అయిపోయింది కదా. అర్థమైంది తీరిందా గురుగారు. సందేహం? తీరింది గురుగారు, తీరింది గురు. పెద్ద తేడా ఏం లేదు దానికి దీనికి. నేను ఉందా? ఇంతకాలము కొంచెం తేడా ఉందని అనుకున్నాను గురుగారు. అనుకున్నావు కదా. కూతురికి అనుకున్నా. కోడలికి వేరే అనుకున్నా. కూతురు కోడలు ఒకటే, ఒక పిల్లే కదా. ఇక్కడ ఒక కూతురు అన్నారు, అక్కడ కోడలు అన్నారు. కానీ నువ్వు ఒకదానివే కదా, రెండుగా విభజించబడ్డావా? లేదు గురుగారు. అయిపోయింది. ఓకేనా? అర్థమైంది, అర్థమైంది గురుగారు. ఇప్పుడు అర్థమైంది గురుగారు. పాదాభివందనాలు ఓకే. గురుగారు. ఆ, ఇంకేమన్నా సందేహాలు ఉంటే అడగండి, అడిగేద్దాం. అయితే ఇప్పుడు జీవన్ముక్తుడు విదేహముక్తుడు నీకు కూడా అదే నీకు పేరు మాట్లాడగా నీకు ఎక్కడ క్లియర్ అయింది? లేదు, చెప్పు శైలు. మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటున్నాను గురుగారు. ఇప్పుడు జీవన్ముక్తుడు విదేహముక్తుడు అని ఊరికే అడగమ్మా పర్వాలేదు. చెప్పు. వేరే సిచ్యువేషన్లలో ఊరికే ఆ పదాలు మారుతున్నాయి, కానీ ఇద్దరు ఒకటే కదా గురుగారు. సిచ్యువేషన్ అని కాదమ్మా, రాముల వారు ఒట్టిగా అడిగాడు జీవన్ముక్తుడు అంటే ఏంటి, విదేహముక్తుడు అంటే ఏంటి అని. అంటే దాన్ని చెప్పాడు. అయితే అడిగాడు కాబట్టి సమాధానం విడివిడిగా చెప్పినట్టుగా చెప్పాడు, కానీ రెండింటి సమాధానం యొక్క అర్థం ఒకటా కాదా? ఒకటే, అర్థం ఒకటే. రెండింటి సమాధానం ఏముంది? అర్థం జగత్తుగా కనిపించేది బ్రహ్మం అయి ఉన్నది అని తీర్మానం చేసేసుకున్నాడు. అంటే అక్కడ జగత్తు ఉన్నదని అర్థము. బ్రహ్మమునే చూస్తున్నాడు అతను. జగత్తుగా ఏదైతే నాకు కనపడుతోంది అది బ్రహ్మమే అని తీర్మానించేశాడు. కాబట్టి జగత్తు కనపడుతోందని ఉద్దేశం కాదు అక్కడ. ఇక్కడ ఏమన్నాడు? బ్రహ్మమే ఉన్నది కానీ జగత్ అనబడేది లేదు అన్న. ఇప్పుడు చిన్నపిల్లలు ఆ టీచర్ ఏ ఫర్ యాపిల్ అంటే వాడు అదే చెప్తాడు. అరే ఏ ఫర్ ఆంట్ కూడా చెప్పొచ్చురా, ఇంకోటి యాంట్ అని చెప్పొచ్చు అంటే వాడు వింటాడా? కానీ ఏ ఫర్ అది ఒక్కటే కదా. అర్థమైందా? అర్థమైంది గురుగారు. మళ్ళీ యాపిల్ దగ్గరికి వెళ్ళావా? లేదు గురుగారు. కాబట్టి ఇక్కడ బ్రహ్మమే ఉన్నది కానీ జగత్ అంటే లేదు అంటే వాడు వ్యవహారం చెయ్యట్లేదు కదా.
వ్యవహారం చేయట్లేదు కాబట్టి అలా అన్నాడు. ఇతను వ్యవహారం చేయటం లేదు కానీ ఇతను తీర్మానించాడు, ఎందుకంటే అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వచ్చాడు. సుస్థిరమైన తర్వాత విదేహముక్తి వాడేమంటున్నాడు, ఇక్కడ భేదం ఉందని చెప్పట్లేదు, జీవత్వం అనడానికి లేదు, నేను భావనని వదిలించుకున్నాడు. వదిలించుకుని ఇది అన్నాడు. ఇక తర్వాత అసలు ఎక్కడికి అంటే దేహం మీద ఈ యొక్క మమకారం ఆ నేను అన్నదాన్ని పూర్తిగా పోయింది. వాడు వ్యవహారం జరుగుతుందంటే ఒక యంత్రం స్విచ్ చేయగానే ఆటోమేటిక్ ఎలా పనిచేస్తుందో వీడి దేహంలో ప్రాణం ఉన్నది కాబట్టి వాడు పనిచేస్తూ ఉన్నాడు, వాడికి యథాప్రాప్తం లేదు, అందుకని వాడు అలా అన్నాడు. అలానే వేరే భావం ఎక్కడొచ్చింది, స్థిరత్వం వచ్చింది. అంతే, పొట్టిగా మనకి స్థిరత్వం వచ్చింది కాబట్టి దానికి విదేహతుడు అన్న పేరు పెట్టారు. అక్కడ జ్ఞానం వచ్చేసింది ఆల్రెడీ. జగత్తు ఉన్నది కానీ బ్రహ్మమే అది అని అతనికి స్థిరంగా అభిప్రాయం కలిగింది. దాన్ని ఆచరణలో పెట్టాడు. మీరు అంటారు కదా ఆచరణలో పెట్టాక వాడిని ఏమనాలి అని అన్నారు. అయితే ఒక చిన్న ఒక జీవన్ముక్తుడి, ఇప్పుడు జీవన్ముక్తుడికి ఉన్నది బ్రహ్మమే అని అర్థమయ్యి అది స్థిరత్వం వచ్చి ఆ స్థిరత్వాన్ని ఆచరణలో పెడుతూ అలా అలా ఉండిపోవటాన్ని విదేహముక్తుడు అని అంటారు. అంతేనా గురుగారు? గురుగారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది గురుగారు, అర్థం కావట్లేదు గురుగారు. గాలి బాగుందమ్మా, అందుకని అది కాసేపు అరుణాచలం మళ్ళీ టైం పట్టి. ఇప్పుడు ఏంటంటే లేదమ్మా, మీ వాయిస్ వినపట్టలేదమ్మా. అర్థం కావట్లేదు గురుగారు. అంటే వీడు ఓనర్ అందుకని కాబట్టి సైట్. గురుగారు హలో గురుగారు వినబడుతోంది గురుగారు. ఇప్పుడు పెళ్లి కాకముందు శివలంక శైలజ అన్నారు, పెళ్ళయ్యాక పులిగొండ శైలజ అన్నారు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క స్థితి కలిగాక ఏమంటారు అని ఒక పేరు పెట్టుకోవాలి కదా, అందుకని విదేహముక్తుడు అన్నారు అంతే. సరే గురుగారు, పేరు పెట్టుకున్నాడు అలాగా, ఇద్దరు ఒకటే, పేర్లో తేడా జరిగింది, మరి ఏం చేస్తాం. మీరు అడుగుతారు కదా ఏమంటే స్థిరత్వం వచ్చాక ఎలా కలుగుతుందంటే అప్పుడు నాకు తెలుస్తుందా, ఎలా తెలుస్తుందంటారు, అప్పుడు నేనుగానే ఉంటానా, మేకప్ వేసుకుని ఉంటా, న్యాచురల్ మేకప్ అని అడుగుతారు కదా, అందుకని ఏం చేస్తారంటే పేర్లు అలా మారుస్తారు, కానీ స్థితి అదే స్థితి. ఓకే మేడం, అర్థం. గురుగారు గురుగారు ఇప్పుడు ఇంకొక సందేహం ఉంది గురుగారు, ఇప్పుడు అడగనా గురుగారు? అడిగేసే, ఏం పర్వాలా, ఆకలేస్తుందా, ఆకలేసినా కూర్చోండి మాట్లాడు. అడుగు. గురుగారు సద్గురువుకి జగద్గురువుకి డిఫరెన్స్ ఏదన్నా ఉందా గురుగారు? సద్గురువుకి అంటే సద్గురువుల్లో కూడా రకాలు ఉన్నాయి. జగద్గురువులు పీఠానికి ఆశ్రయించుకున్న వాళ్ళు వేరు. శంకరాచార్యుల వారు ఏ పీఠాన్ని ఆశ్రయించలేదు, ఆయన పీఠ స్థాపన చేశారు, ధర్మ ఇది జరగాలి కాబట్టి ఆయన పీఠాలు స్థాపన చేశారు, కానీ ఫలానా పీఠానికి అధికారిగా లేడు ఆయన. ఆయన జగద్గురువే. కృష్ణ పరమాత్మ కూడా ఆత్మబోధ చేశాడు, ఆయన జగద్గురువే.
కాబట్టి అద్వైతం బోధించే వాళ్ళందరూ కూడా జగద్గురువులే కదా. అయితే లోకంలో నానుడు ఎలా ఉంటుంది, జగద్గురువులు అనగానే ఒక పీఠానికి సంబంధించిన వాళ్ళని ఉంటుంది. అందుకని ఆ జగద్గురు అనే పదాన్ని అద్వైత బోధన వాడరు, సద్గురువులు అంటారు, సత్యాన్ని బోధించేవాడు అని అంటారు. కాబట్టి జగద్గురువులు అంటే అద్వైతం బోధించే వాళ్ళందరూ. కానీ మనకి ఇక్కడ ఒక పీఠానికి సంబంధించిన వాళ్ళు జగద్గురువులు అని అంటున్నారు కాబట్టి దానిని అద్వైతంలో అంటే మరి బోధలో అలా తీసుకోకుండా సద్గురువులు అన్నారు, సత్యమును బోధించే గురువు. అర్థమైంది ఓకేనా? గురుగారు, అర్థమైంది గురుగారు. ఎందుకంటే పీఠానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. వాళ్ళు కొన్ని అంటే అలాంటివి చేసి తీరాలి, వాళ్ళ పూజ అవన్నీ అనండి వాళ్ళకి కొన్ని విధించబడి ఉంటాయి. గృహస్థుకి ఎలా కొన్ని విధించబడి ఉంటాయో ధర్మాలు, పీఠానికి కొన్ని ధర్మాలు విధించబడి ఉంటాయి. అవి వాళ్ళు చేసి తీరవలసిందే. వాళ్ళ మనసు అలా ఉన్నా అంటే బ్రహ్మత్వమే ఉన్నా అద్వైతమే ఉన్నా కానీ పీఠానికి అధిపతి కాబట్టి వాళ్ళు అలాంటివి పాటించి తీరాల్సిందే. కాబట్టి పీఠం లేకపోయినా శంకరాచార్య మన జగద్గురువులు అంటలేదు, ఎందుకంటే అద్వైత స్థాపన ఆయనే చేశారు. కాబట్టి అంత జగత్తు కంటే జగత్తు బ్రహ్మం అని తెలియజెప్పాడు కాబట్టి ఆయన జగత్తుకి గురువు అన్నారు. జగద్గురువులు అంటే ఏంటి, నీకు కనిపించే జగత్తుకి గురువు. ఈ కనిపించే జగత్తు బ్రహ్మం రా, నువ్వు అనుకుంటున్న ఈ భయంకరమైనది కాదు అని ఆయన సశాస్త్రీయంగా అనండి, వేదాంత పరంగా అనండి, ఉదాహరణలతో అని నిరూపించారు కాబట్టి ఆయన జగద్గురువు అని అన్నారు. కృష్ణుడు కూడా అదే కదా చెప్పింది, చివరికి వచ్చాక అద్వైతమే కదా, కాబట్టి ఆయన్ని జగద్గురువులు అన్నారు. ఆయన కూడా అదే చెప్పాడు కదా, నువ్వేమిట్రా చేసేది, చేసేది చేయించేది చేయబడేదంతా నేనే, సాక్షాత్ పరబ్రహ్మమే నేనే అన్నాడు. అందుకని ఆయన కూడా జగత్తు గురించి చెప్పాడు కాబట్టి ఆయన కూడా జగద్గురు. అర్థమైంది గురుగారు. తేడా లేదనే కదా, ఇప్పుడు జగద్గురు అని నువ్వు పరమాత్మ అంటున్నావు, పరమమైన ఆత్మ కలవాడు పరమాత్మ. పరమమైన ఆత్మ అంటే అంటే ఏది లేనిది, ఉన్నది ఒకటే ఆత్మ, దానినే మనం ఏమన్నా బ్రహ్మము అన్నాం. కాబట్టి బ్రహ్మముకి మామూలు ఆత్మ అనే పదం మనం చాలా వాడుకలో తీసేస్తున్నాం కాబట్టి పరమాత్మ అన్నాం. అందుకనే పరమమైన ఆత్మ కలవాడు ఆయనే బ్రహ్మము, ఇంకా మళ్ళీ వేరే వాళ్ళే. కాబట్టి ఆ పరమమైన ఆత్మ అనేది గురువులకు కూడా ఉంటుంది కాబట్టి పరమాత్మకి ఆయనకి భిన్నం లేదురా, ఆయన రూపంతో కనపడడు కాబట్టి నీకు బోధ జరగటం కష్టం కాబట్టి. కానీ ఆ బోధ జరిగే వాళ్ళకి రమణ మహర్షి వాళ్ళకి జరగలేదా? రమణ మహర్షికి ఏమన్నా ఎదురుకుండా గురువు ఉన్నాడా? లేడు. కానీ అందరికీ అది కుదరదు కదా, అందరికీ అలా కూర్చోము. కాబట్టి ఇక్కడ కొంతమంది రూపం పొందొస్తారు, వాళ్ళు సామాన్య జనుల్లాగానే ఉంటారు, గృహస్థాశ్రమాలు అన్ని స్వీకరిస్తారు, అన్ని ఉంటాయి. ఇప్పుడు ఆయన ఆశ్రమాన్ని నడపలేదంటే ఆయన, కానీ వాళ్ళ యొక్క ఆచరణ ఎలా ఉంది, వాళ్ళు ఎందుకు పుట్టారండి ఏమిటండి అన్ని ప్రశ్నలు అనవసరమైన ప్రశ్నలు. వాళ్ళకి అవన్నీ మామూలుగా గడిచిపోతూ ఉంటాయి అంతే. ఎక్కడ వాళ్ళకి అక్కడ ఏదో ఇది అని అలా అని కానీ ఏది ఉండదు, దేని యందు ధ్యాస ఉండదు. మళ్ళీ ధైర్యంగా అన్ని బాగానే ఉంటారు, కానీ ఎక్కడ ఎందులో ఇరుక్కున్నట్టుగా కనపడదు. వాళ్ళ ముందర జరిగిన విషయాలు కూడా అంటే ఈ గదిలో జరిగింది ఈ గదిలో అన్నట్టు ఇక్కడ అక్కడే ఆ ఇంట్లో పెరిగిన ఆ ఇంట్లో సంగతులు తెలియనట్టుగానే ఉంటుంది. తెలియనట్టుగా అంటే తెలిసాను కాదు, అసలు వాళ్ళకి తెలియవు. అవి చెప్తే ఇదేమిటి ఇన్ని జరిగాయా ఇంట్లో అని ఆశ్చర్యపోతారు తప్ప వాళ్ళకి ఏది తెలియదు. ఎలా తెలీదు, మిగతా పిల్లలందరికీ తెలిసింది, ఎందుకు వీళ్ళకి తెలియలేదు అంటే అదే మాయ. వాళ్ళని ఏ సమయంలో ప్రకటించాలో ఆ సమయంలో ప్రకటిస్తారు, అప్పటి వరకు వాళ్ళని కాపాడుతూనే ఉంటారు. అదే పరమాత్మ తత్వం.
ప్రకటించబడే వరకు వాళ్ళు మౌనంగానే ఉంటారు. వాళ్ళు తాము అలా అని ప్రకటించుకోరు, నివురు కప్పిన నిప్పులాగా అన్నట్టుగా అలాగే ఉంటారు. వాళ్ళు అప్పుడు ఆనందంగానే ఉంటారు. వాళ్ళ కష్టాలు పడలేదు అంటే అది కష్టమని వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు. ఏనాడైనా కష్టం అనే మాట వచ్చిందా? లేదు గురుగారు. కాబట్టి వాళ్ళకి అలా జరుగుతాయి. ఎందుకని మీ అందరికి ఒక ఇది చూపించడానికి, ధైర్యం కలగ చేయడానికి. ఇవన్నీ కామన్. మనిషి అయి పుట్టినవాడు ఆ కర్మలు అనుభవిస్తాడు. ఒరే నువ్వు కర్మలు అనుభవించవలసిన అగత్యం లేదురా నీకు, ఇలా ఉండు, ఇలా సాధన చెయ్యి కానీ కొన్ని ఉదాహరణలు చూపిస్తాడు. ఎందుకంటే ఒక ఉద్దేశం ఉంటుంది కదా, వీళ్ళకి ఏ కష్టం లేదేమో అది ఇది అని ఏదో అనుకుంటూ ఉంటారు కదా, అన్నప్పుడు వీడి మనసు పక్కకి వెళ్ళిపోతుంది. నా బాధలు వాళ్ళకేం తెలుసు అంటారు. అది పెద్ద బాధ కాదురా, నువ్వు అన్నావు కాబట్టి నిన్ను బాధిస్తావు. నువ్వు దాన్ని తలుచుకోకపోతే అది నిన్ను బాధిస్తుందా? ఇప్పుడు ఇంట్లో జరిగిన విషయాలు తెలియలేదనే జరగడం మానేశాయా? తెలియలేదు కాబట్టి ఏమన్నా లోటు జరిగిందా? ఏమీ జరగలేదు. రమణ వారు చెప్పినప్పుడు ఏది జరగాలో అది జరుగుతూనే ఉన్నది కదా. దేనికోసం ఒకటి ఆగటం కానీ దేనికోసం ముందుకు వెళ్ళటం జరిగిందా? అంటే అది ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఉంటుంది. అన్ని రకరకాలుగా జరుగుతూ ఉంటాయంటే ఆ ప్రణాళిక అంతే. నేను చెప్పలే బ్రహ్మ మాయ అంత గొప్పది. అలా ఎప్పుడైనా వేరుభావం కనపడిందా? దగ్గర దగ్గర 20 ఏళ్ళు అయిందా మీరు పరిచయం అయ్యి? వేరుభావం కనపడిందా మీకు ఆ రోజుల్లో కానీ ఎప్పుడు? అంటే ఒక ప్రణాళిక. ఏదో అనుకున్న వాళ్ళు కూడా రాలేదు కదా. అవును ఏమిటి గురుగారు. శైలమ్మ? అవును ఏదేదో గురుగారు. అనుకున్నా కూడా అభిప్రాయాలు మీరు మార్చుకున్నారా, నేను మార్చాను? నేనెప్పుడు మార్చలేదు. నేను నిమిత్త మాత్రంగానే ఉంది. మీరు మార్చుకుని వచ్చారు కాబట్టి మొట్టాలు వేయాల్సి సరే జుట్టెనక్కి ఓకేనా? ఇంకా ఆగలేదు పాపం వీళ్ళందరూ ఇంకేళ్ళే. అలాగే సరే గురుగారు. పాదాపి వందనాలమ్మా. వందనాలు గురుగారు. శుభం పోయారు. గురుగారికి పాదాపి వందనాలమ్మా. ఇప్పుడు మనం అంతా బ్రహ్మమే అని తెలుసుకున్నాం కదమ్మా, అంతా సిద్ధాకాశమే అని తెలిసింది కదమ్మా మీ ద్వారాగాను. ఇప్పుడు పూజలు అయ్యా అవసరం లేదు కదమ్మా, మామూలుగా ఈ ప్రవచనాలు విని సాధన చేసి అంతా బ్రహ్మమే అని తెలుసుకోవడమే కదమ్మా అంతాను. కరెక్టే. కానీ మీకు కోరికలు లేవు అన్న తీర్మానం మీరు చేసుకున్నారా? నిజంగా కోరికలు లేవా? ఏమాత్రం అంటే చిన్న కోరిక అనేది కూడా మీకు లేదు అనుకున్నప్పుడు అవన్నీ మానేసేది. లేదమ్మా నేను సాధన చేసి వాటన్నిటినీ చేసుకుంటాను అంటారా? దీక్షగా ఈ నామస్మరణ చేసుకోండి. అంటే ఇందులోనే ఉండండి, అంతా బ్రహ్మమే. అంటే మనం మనసా వాచ కర్మణ ఒక మాటతో కానీ చేతలతో కానీ ఎవరిని బాధించకుండా మన యొక్క ఒక కోరిక అది ధర్మమైన కోరికే, ఒకరికి ఇబ్బంది కలిగించేది కాదు, అలాంటివి ఉండవచ్చు. అలాగే అమ్మా. అలా ఉందనుకోండి మీరు ఏమి చేయకర్లే, హ్యాపీగా ఉండొచ్చు. అందు గురించి ఇప్పుడు నాకు తెలియదు కదమ్మా, అందుకు అడగాలి, అడిగితే కదా సంశయం తీరుతుంది. ఇప్పుడు సాధన అనేది ఆ మార్గంలో మనం నడుస్తున్నాం కదా, ఈ సాధన మీరు చెప్పినట్టుగా మేము వెళ్తాం కదా, ఇంకా పూజల గురించి వాటి గురించి అవసరం లేదు కదా, అంతా బ్రహ్మమే అని చెప్పేసి మీ ప్రవచనాలు మేము వింటూ ఉంటే ఆ నామస్మరణం చెప్పుకుంటే సరిపోతుందా అమ్మా అనేసి తీవ్రమైన కోరికలు లేకుండా ఉంటే చాలమ్మా. చాలు. ఒకరిని ఇబ్బంది పెట్టేవో బాధ పెట్టేవో మాటలు కానీ కోరికలు కానీ చేతలు కానీ లేకుండా ఉంటే ఇందులో బ్రహ్మాండంగానే మీ స్థితి పొందుతారు వెంటనే. ఓకే అమ్మా, ధన్యవాదాలమ్మా. పాదాభివందనాలమ్మా గురుగారికి. శ్రీ గురుభ్యో నమః. పాదాభివందనాలు గురుగారు.